హలో, నేను మిస్ ఎస్ రావు. సాధారణంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్న తర్వాత విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. సజెషన్ కూడా అదే చెప్తారు అందరూ. కానీ అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా నిన్న జరిగింది. ఆయన స్ఫూర్తి ఎప్పుడూ నిత్యం రగిలేటువంటి నడింపల్లి సీతారామరాజు గారు మాత్రం ఓపెన్ హార్ట్ సర్జరీని కాదని, విశ్రాంతిని కూడా కాదని, ఆయన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఇంటరాక్ట్ కావడానికి మేము ఆహ్వానించినటువంటి సందర్భంగా ఆయన ఖచ్చితంగా వస్తానని చెప్పారు. 6 నెలల నుంచి ఆయన ఇప్పుడు కీలకమైనటువంటి సమయం ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఒక బాధ్యతగా ఆయన భావించి రావడం జరిగింది ఈ షోకి. ఆయనతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే సార్. మీరు సీనియర్ జర్నలిస్టు, సుదీర్ఘ పోరాటం, వామపక్ష భావజాలం, అల్లూరి సీతారామరాజు గారి ఒక స్ఫూర్తి ఇవన్నీ కలిగి ఉన్నారు. మీరు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకొని మీరు మళ్ళా పునర్జన్మ పొంది ఆరోగ్యంగా ఉన్నందుకు ఫస్ట్ ఆపరేషన్ చేసినటువంటి వాళ్ళకి ఆ భగవంతుడికి థ్యాంక్స్ అండి. సంతోషం సుబ్బారావు గారు, థ్యాంక్స్ అండి. ఎందుకంటే మన వెబ్సైట్ చాలా మంచి పాపులర్ వెబ్సైట్ నన్ను పిలిచారు. ఇదే నేను ఆఫ్టర్ 2 years తర్వాత ఓపెన్గా బయటికి రావటం, నా అనారోగ్య కారణంగా సడన్గా మార్పు చేయటం, మళ్ళీ మీ అందరి ఆశీస్సులతో మీ ముందుకు రావటం జరిగింది. ఇప్పుడు గొప్ప సమయంలో భగవంతుడు నన్ను కాపాడి మళ్ళీ ఒక మంచి రాష్ట్రాన్ని, గొప్ప యోధులు పోరాడినటువంటి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మీరు ఆహ్వానించినట్టునే అంగీకరించాను. ఇదే నా మొట్టమొదటి ఇంటర్వ్యూ అండి. నిన్నే మీరు అన్నట్టుగా 100వ వర్ధంతి అల్లూరి సీతారామరాజు గారు జరిగింది. గొప్ప బలిదానం చేసినటువంటి వీరుడైన, తెలుగు వాళ్ళకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తి ప్రదాత, అగ్నిజ్వాల, మండే సూర్యుడు ఎవరంటే అల్లూరి సీతారామరాజే. అటువంటి విప్లవకారుడు బలిదానం చేసినటువంటి 100వ సంవత్సరంగా మా ఆఫీసులోని ఇతర చోట్ల జరిగినటువంటి కార్యక్రమాలకి వెళ్ళటం జరిగింది. అయితే ఈ సందర్భంగా మన అల్లూరి ఇలాంటి గొప్ప యోధులు మనకు ఇవాళ ఆంధ్రదేశంలో కావాల్సి వచ్చింది. ఏం చేద్దంటే చిన్న వయసులో బలిదానం చేసి 27 సంవత్సరాలకి బలిదానం చేసినటువంటి వ్యక్తి, తుపాకీ గుండెకి ఎదిరిల్లి పోరాడినటువంటి వ్యక్తి రాష్ట్రంలో మనకి ఆయన ఒక్కరే కనపడతారు. అలాగే చంద్రశేఖర్ ఆజాద్, మంగళ పాండే, తర్వాత మనకు ఉన్నటువంటి భగత్ సింగ్, రాజగురు, ఈ కోవకు చెందినటువంటి వ్యక్తే అల్లూరి సీతారామరాజు గారు కూడా. సార్, మీరు అల్లూరి సీతారామరాజు గారి మీద ఒక బుక్ కూడా రాశారు. నరేంద్ర మోడీ గారి అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 2 years బ్యాక్ ఈ బుక్ కూడా రిలీజ్ చేశారు. ఏంటి సార్, మీరు ఆదర్శమా మొత్తం కంప్లీట్గా అల్లూరి సీతారామరాజు గారిని? అది ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మీరు చూపించండి. ఎందుకంటే దాంట్లో ప్రధాన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సహాయ సహకారాలతోటి నాకు చిన్నప్పటి నుంచి ఒక భక్తి భావం, ఒక విప్లవ భావం ఆయన పట్ల ఉండటం, అల్లూరి సీతారామరాజు గారి గురించి రాయటం, ఆ విగ్రహానికి ఆయన పేరు కూడా అల్లూరి సీతారామరాజే, విగ్రహ ప్రదాత. ఆయన ఇంచుమించుగా 5 కోట్ల రూపాయలు దానికోసం ఇచ్చారు. వారు మా స్నేహితులు. అలాగే ఈ ప్రింట్ చేసినటువంటి మా మేనల్లుడు, మా అక్కగారు అబ్బాయి సీతారామరాజు, సీతారామరాజే. అలాగే అలాగే అక్కడ విప్లవ సమితి సంబంధించిన డిఎస్ఎన్ రాజు గారు అమలాపురం, ఆయన కూడా బ్యాంక్లో సర్వీస్ చేసి గొప్ప సర్వీస్ ఓరియంటెడ్ పర్సనాలిటీ. ఇక అది అట్లా సీతారామరాజు గారి కాంబినేషన్ తోటి ఉన్నటువంటి పుస్తకం అండి. అది ఒక 10,000 కాపీలు మా మేనల్లుడే పెరుమతి సీతారామరాజు రాంబాబు అంటాం, అతనే ఫ్రీగా ప్రింట్ చేసి ఇచ్చారండి. సో వన్ ఆఫ్ ద మార్వలస్ బుక్ అండి అది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి మేము, ఎందుకంటే ముందు నుంచి నా చదువుకున్న రోజుల నుంచి అల్లూరి ఎక్కడెక్కడ ఆయన పోరాటాలు చేశారు, అక్కడికి వెళ్ళి ఎన్టీ రామారావు గారి ప్రోద్బలంతో వెళ్ళి ఆయన చేతే మొట్టమొదటి అధికారంలోకి వచ్చిన వెంటనే రవీంద్ర భారతిలో జరిగినటువంటి అల్లూరి జయంతికి జూలై ఏదైతే ఉందో ఆయన బర్త్డే నాడు ఆయన వచ్చి అంటే జూలై ఆయనకి బర్త్డే ప్రధానమైనటువంటి రోజు కాబట్టి రామారావు గారు రావటం, అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు రవీంద్ర భారతిలో. ఆయన అప్పుడు మేమంతా యువకులం, సాగి ప్రసాద్, డాక్టర్ రామచంద్రరాజు గారు, సాగి నారాయణరాజు గారు, ఇలాంటి వాళ్ళందరి ప్రోత్సాహంతో ఆనాడు ఉన్నటువంటి యువకులంతా మేము ముందుకు వచ్చి అప్పుడు మంప, కృష్ణదేవిపేట, అడ్డతీగల ఆయన ఎక్కడ పోరాటం చేశారో ఆ ప్రాంతాలకు అవన్నీ బ్రీఫ్గా అందులో పుస్తకంలో సంక్షిప్తంగా ఉన్నాయి. ఈవేళ ఎందుకు చెప్తున్నా అంటే ఇది మన ఎకనామిస్ట్ దాంట్లో మీరు ఒక రాసినట్టున్నారు, ద వరల్డ్ అవైట్స్
యువర్ డెసిషన్ ఎన్ సీతారామరాజు గారు. ఇదేంటి సార్? అవునండి, అది ఏంటంటే లండన్ నుంచి పబ్లిష్ అయ్యే పుస్తకం అండి. 2003లో నాకు వాళ్ళు పంపించారు. మీరు కూడా దీంట్లో ఆర్టికల్స్ రాయాలి, మీరు మంచి డైనమిక్ అండ్ యంగ్ జర్నలిస్ట్ అనేటువంటిది వచ్చింది, అంచేత మా దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వాలి, మీ ఆర్టికల్స్ కావాలనేటువంటి పంపించినటువంటిది. అలాగే ఎందుకంటే మీరు అడుగుతున్నట్టుగా మాకు అల్లూరి ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్కి అల్లూరి ప్రతి ఊళ్ళోనే అల్లూరి పట్టాల్సినటువంటి సమయం వచ్చిందండి. అవును, ఆ సమయం గురించి మాట్లాడదాం సార్. ఇది మీకు చలనచిత్ర నంది బహుమతుల ప్రధానోత్సవం, మీరు సభ్యులుగా కూడా ఉన్నారు. అవునండి. సో ఈ చాలా సంతోషం అండి ఇది. ఎందుకంటే 2004లో అది దానికి ఒక ఉన్నత బోర్డు మెంబర్గా ఉండాల్సి వచ్చిందండి. నన్ను కోరి వాళ్ళు పిలిచారు. బాలయ్య గారు, సినిమా యాక్టర్ బాలయ్య గారు, రామారావు గారు పనిచేస్తారు, ఆయన చైర్మన్గా ఉన్నారు. జయసుధ గారు, నేను, ఎస్వి కృష్ణారెడ్డి గారు, మేమందరూ కూడా దాంట్లో ఉండి మొట్టమొదటి 5 అవార్డులు వచ్చినటువంటి పిక్చర్ ఏంటో ఆనంద సినిమా అండి. శేఖర్ కమ్ముని మొదటి సినిమా అది. చాలా మంచి సినిమా. నంది అవార్డులు కూడా మీరు నంది అవార్డు మెంబర్గా. గిన్నిస్ వరల్డ్ సర్టిఫికేట్ ఒకటి మీరు అదే అవును, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఆ సర్టిఫికేట్ నాకు ఇవ్వటం జరిగిందండి. ఎందుకంటే అన్నమయ్యకి సంబంధించినటువంటి ప్రోపగండా సంబంధించినటువంటి కార్యక్రమంలో మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేసాం కాబట్టి ఆ రోజున వారు దాన్ని ఇవ్వటం జరిగిందండి. అంటే ఒకేసారి 1 lakh మందిని మొబిలైజ్ చేసినట్టు గొప్ప కార్యక్రమం అండి. ఇలాగా అన్ని రంగాల్లోని ఏదైతే ఉందో మన రాష్ట్రంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి రాష్ట్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు స్ఫూర్తి రగిలించాలనే భావంతో ముందుకు వచ్చారు. హార్ట్ సర్జరీ కూడా చేసిన తర్వాత కూడా. సో ఇది మనం నడింపల్లి సీతారామరాజు గారి గురించి ప్రత్యేకంగా నేను అందుకే ఇవన్నీ చూపించి నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సీనియర్ జర్నలిస్టు, నిష్పక్షపాతంగా తన వాయిస్ని ఉన్నట్టు వినిపించేటువంటి జర్నలిస్టు. అందుకే ఈ సందర్భంగా ఇప్పుడున్నటువంటి క్రిటికల్ పొజిషన్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడటానికి మేము ఆహ్వానించడం జరిగింది. సీతారామరాజు గారు, ఇప్పుడు మామూలుగా అల్లూరి సీతారామరాజు గారి విప్లవ ఒక ఉద్యమం నుంచి, ఆ స్ఫూర్తి నుంచి వచ్చిన మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరూ అలానే ఉండాలని అనుకుంటున్నారా ఇప్పుడుండే పరిస్థితుల్లో? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఇది అవర్ హీరో అండి, ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియన్ పీపుల్ అండి. పర్టికులర్లీ తెలుగు వాళ్ళకి గొప్ప ఆయన విప్లవవాది, గొప్ప పోరాట యోధుడు. ఏ కాజ్ కోసం పోరాడాడో అట్టడిగిన వర్గాలకి, ట్రైబల్స్ కోసం పోరాడి తన జీవితాన్ని త్యాగం చేసి బలిదానం చేసి తుపాకీ ఊళ్ళకి ఎదిరిల్లాడు. అటువంటి విరోచిత ఉన్నటువంటి యువకులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కావాలి. త్యాగం చేసినటువంటి అంటే ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఇదివరకు నక్సలైట్ ఉద్యమం జరిగింది, వందలాది మంది చనిపోయారు. దాని కూడా యువకులు ఎంతోమంది ఉన్నారండి. డాక్టర్ శాగంటి భాస్కర్రావు గారు, ఇలాగా అంత యువకులే. డాక్టర్ కూడా ఆయన చాలామంది త్యాగం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వెంపటాపు సత్యం గారు, వెంపటాపు భారతి, వెంపటాపు తామాట గణపతి, చిన్న కురవాడండి. ఇలా ఎంతోమంది త్యాగం చేసిన ఆంధ్రుల యొక్క గౌరవాన్ని మళ్ళీ కాపాడాల్సినటువంటి అవసరం. తుపాకీ ఎక్క లేకుండా ఇవాళ బ్యాలెట్తో ఏదైతే ఉన్నదో ఒక తిరుగుబాటు తత్వంతో కనుక మనం అక్కడ కనుక ఆంధ్రప్రదేశ్ యువకులు కానీ ఇవాళ ముందుకు వస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఒక గుర్తింపు వస్తుంది ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ ఒకనాడు ఎవరైతే టంగుటూరు ప్రకాశం గారు సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా, అప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండి, తమిళనాడు, మహారాష్ట్ర, మన అంటే సంయుక్త రాష్ట్రాల కింద ఉన్నాం మనం, ఉమ్మడి రాష్ట్రాల కింద. అందులో భాగం అక్కడ ఉన్నటువంటి మనకి చెన్నై రాజధాని, అప్పుడు చెన్నపట్నం అనేవారు. అప్పుడు రాజధాని ఉన్నప్పుడు ఆయన సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా గొప్ప పోరాట యోధుడైనటువంటి టంగుటూరు ప్రకాశం గారు తన యొక్క చొక్కాన్ని చింపుకుని ముందులన్నీ కాల్చి తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరినీ కాల్చమని చెప్పినటువంటి పిలుపు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వర్తిస్తుందండి. అలాంటి పరిస్థితి ఉందంటారు ఇప్పుడు అంత ఇవాళ కావాలండి. అటువంటి పిలిపించేటువంటి నాయకుడు కావాలి. అటువంటి పిలిపించే నాయకుల్లో యువక నాయకులు కావాలి. పవన్ కళ్యాణ్ అన్నట్టు వాళ్ళు ముందుకు వచ్చారు. ఎంతో గొప్ప విరోచితంగా పోరాడుతున్నాడు పవన్ కళ్యాణ్. అటువంటి విరోచితం ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్కి ఇవాళ కావాలండి. అలాగా ఏం చేతంటే లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి గడ్డు పరిస్థితిని చూస్తుంటే, ఎందుకంటే చాలా దుర్భరమైనటువంటి విచారకరమైనటువంటి మనం మాట్లాడగలిగినటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ప్రపంచంలో. రాజధాని రాష్ట్రం ప్రపంచం లేదని ఉంటే ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఎందుకంటే 5 సంవత్సరాలుగా రాజధాని పేరే లేకుండా చేసినటువంటి వ్యక్తి అక్కడ పరిపాలన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు పోరాటాలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మహిళలు పోరాటం చేస్తున్నారు. వాళ్ళ పోరాటాలను కూడా అడ్డుకుని వాళ్ళని జైల్లోకి పంపించి ఈ అరాచకమైనటువంటి బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉన్న డయ్యర్ కన్నా, డయ్యర్ ఎవరైతే ఉన్నాడో, మోసీ డయ్యర్ ఎవరైతే ఉన్నారో ఆ డయ్యర్ కన్నా అంటే పోలీస్ వ్యవస్థలో చిన్నాభరణం చేసినటువంటి వ్యక్తులు, అటువంటి డయ్యర్లు ప్రతి పోలీస్ స్టేషన్లోని వాళ్ళు తయారయ్యారు. అంచేతను
ఇటువంటి శక్తులన్నిటిగా వ్యతిరేకంగా ఒకనాడు మేమంతా ఆంధ్ర ఉద్యమంలో వెంకయ్యనాయుడు గారి మేమంతా జయాంధ్ర మూమెంట్లో పార్టిసిపేట్ చేసాం. తుపాకీలకు ఎదురే వెళ్ళామండి. బెదవాళ్ళు కాల్పు జరిగితే ఆ రోజు దుర్గాప్రసాద్ గారిని ఇలా తెనాల్లో కాల్పు జరిగితే 100 మంది జయాంధ్ర మూమెంట్ కోసం చనిపోయటం జరిగిందండి. అప్పుడు వెంకయ్యనాయుడు గారు జయాంధ్ర ఏదైతే ఉందో స్టూడెంట్ మూవ్మెంట్ దానికి యాక్షన్ కమిటీకి తెన్నేటి విశ్వనాథ్ గారు ఉన్నటువంటి నాయకత్వంలో వెంకయ్యనాయుడు గారు ఆయన కన్వీనర్గా ఉంటుందండి. ఇది నీ జిల్లాకి జాయింట్ కన్వీనర్గా ఉంటుందండి. ఇది అలాగే అగస్టిన్ గారు, అలాగే ప్రసాద్, ఎంత చాలామంది జయాంధ్ర ఉద్యమం అదే. ఎందుకంటే మేము ఒక ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలి, ఒక గొప్ప రాష్ట్రం ఏర్పడాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు అండి. మేము కాల్పులు కూడా భయపడలేదు. ఆ రోజు ఎన్నోసార్లు కాల్పులు జరిగినాయి. అయినా సరే ముందుకెళ్ళినటువంటి పోరాటం చేసినట్టు ఆయన్ని వెంకటనాయుడు గారిని మమ్మల్ని అందరూ మేసా కింద అరెస్ట్ చేశారు. ఆయన వైజాగ్ జైల్లో పెట్టారు. నేనేమో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాం. అంచేతను జైలు అంటే ఏంటో తెలిసినటువంటి ఎన్నో ఉద్యమాల్లో ఆయన మేము కలిసి అప్పుడు నేను విద్యార్థి పరిషత్తులో ఉన్నాం. మేమందరూ కూడా నేను సెక్రటరీ, ఆయన సెక్రటరీ, నేను సెక్రటరీగా ఉంటే ఆయన జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. పిరాట్ వెంకటేశ్వర గారు చైర్మన్గా ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇలా మేము పనిచేసిన వాళ్ళందరూ ఈవేళ బతికే ఉన్నాం. వెంకయ్యనాయుడు గారు ఆయన ఉపరాష్ట్రపతి చేశారు కాబట్టి కొన్ని కండిషన్స్లో మాట్లాడలేని పరిస్థితి ఉంది కాబట్టి ఆయన తెలుగు భాషా ఉద్యమంలో నిమగ్నమై ఉన్నారు కాబట్టి ఒకప్పుడు మంచి పోరాటం చేసి రాష్ట్రం కోసం తెలుగు వాళ్ళందరి కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఈవేళ మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో మేమంతా కూడా బయటకు రావాల్సి వచ్చింది. సార్, ఇంత నేపథ్యం ఉన్నటువంటి మీ మీద ఏదో మీ మీద ఒక కామెంట్ చేశారని మీరు కూడా ఒక వివరణ ఇచ్చారు. అవును, ఏంటి సార్ అది? అది నేను పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా మాట్లాడి జనసేన రాదని ఒక టీవీలో చెప్పినట్టుగా వచ్చిందండి. నేను ఫస్ట్ టైం ఇది మీ దగ్గరికి రావటం. నా పేరున్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఇప్పుడు సీతారామరాజే కాదు, కల్తీ సీతారామరాజులు కూడా ఉన్నారు. అంచేతను అటువంటి వాళ్ళు చెప్పే మాటలు మీరు నమ్మవద్దు దయచేసి. పోరాటం గురించి తెలిసినటువంటి నిజమైనటువంటి అల్లూరి వారసులు ఎవరైతే ఉన్నారో వారి గురించే మీరు నమ్మండి. అటువంటి పోరాట యోధులే కావాలని ఇవాళ మేము చెబుతున్నాం. అంచేతను అటువంటి ఛానల్స్ కానీ, అటువంటి ఛానల్స్లో ఎంకరేజ్ చేసేటువంటి వాళ్ళు కానీ ఇవాళ రాష్ట్రం పరిస్థితి ఒకసారి వెళ్ళి చూడండి. ఆ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, సిగ్గుతో తలవలసుకొచ్చినటువంటి పరిస్థితులు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పరిస్థితి ఈ ఆంధ్ర ప్రజలకి. నేను అందుకే నేను ఎవరికి మెసేజ్ పెట్టినా కొన్ని వందలు, నా దగ్గర 2500 మంది నా వాట్సాప్ మెంబర్స్గా ఉన్నారండి. ఒక 15-20 గ్రూపులు ఉన్నాయి నాకు. అంచేత రోజు మినిమం 1 lakh వాట్సాప్ మెసేజెస్ వెళ్ళేటువంటి ఆ సిస్టంలో నేను ఉన్నాను. అంచేత దయచేసి మీరందరూ కూడా ఇప్పుడు కనుక మరొకసారి కనుక ఇటువంటి నిరంకుశ పాలకులు కనుక రాష్ట్రానికి వస్తే, ఇటువంటి దొంగల రాజ్యం కనుక మన రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ఎటువంటి పరిస్థితి వస్తుందో ఒకసారి ఆలోచించండి. అంచేతను దయచేసి మీరందరూ యువకులంతా కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇచ్చేటువంటి పిలుపుకి స్పందించండి. పార్టీలతో సంబంధం లేదు మనకి. ఆంధ్రప్రదేశ్ రక్షించడం కోసం మీరు ఈవేళ నిమగ్నం కావాల్సి వచ్చింది. ఈవేళ మోడీ గారు వచ్చినా, అమిత్ షా గారు వచ్చినా అదే పిలిపించారు. వాళ్ళు ఏం చెప్పనివ్వండి, ఏం కానివ్వండి, వాడు తెర వెనక ఏం చేయలేండి, మనకని అవసరం. మనం ఈవేళ మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరికీ ఉన్నది. కానీ మీలాంటి వాళ్ళ పేరుని కూడా దుర్వినియోగం చేసి వేరే విధంగా ప్రచారంలోకి తీసుకెళ్ళడానికి ఒక బలమైనటువంటి మీడియా వాళ్ళ దగ్గర ఉంది కదా? ఉందండి. ఎందుకంటే ఆ ఎటువంటి మీడియా మనం చూసాం, అమ్ముడైపోయిన మీడియా చాలా ఉంది. అంచేతనే నన్ను వాళ్ళు ఇదివరకు అందరూ కూడా నన్ను పిలిచినటువంటి వాళ్ళు కూడా ఈవేళ అప్పుడే 5-6 సంవత్సరాల నుంచి ముఖం చాటేస్తున్నారు. ఎందుకంటే సీతారామరాజు వస్తే నిజం చెప్తాడు. సీతారామరాజు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు రాకూడదు, ఇలాంటి వాళ్ళ వాయిస్కి జనం నమ్మేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంచేతను ఎప్పుడు తలంచనటువంటి వాళ్ళు, తలవంచనటువంటి ఎన్టీఆర్ రామారావు గారు లాంటి వాళ్ళు కూడా తిరిగినటువంటి వాడిని. ఎన్టీ రామారావు గారు ఫస్ట్ ఇంటర్వ్యూ నన్నే పిలిచి ఇవ్వటం, అదేవిధంగా లాస్ట్ ఇంటర్వ్యూ నన్నే పిలిచి ఇవ్వటం, నేను కాశీపతి గారు చేశాం ఆఖరి ఇంటర్వ్యూ. అంచేతను అటువంటి వాళ్ళతో తిరిగినటువంటి, వాళ్ళు చూసినటువంటి గొప్ప నాయకులు చూసినటువంటిది అలా 15 మంది చీఫ్ మినిస్టర్ని, 90 ప్రైమ్ మినిస్టర్ని వ్యక్తిగతంగా కలిసినటువంటి వాడిని. అంచేతను ఇప్పుడున్నటువంటి రాజ్యం ఇటువంటి దొంగల రాజ్యాన్ని ఎంతవరకు చూడలేదండి. వాళ్ళు ఇంట్లో వాళ్ళే దొంగ అని చెప్తుంటే మీకు ఎంతకన్నా ఉదాహరణ ఏం కావాలండి? కానీ ఇప్పటికీ కూడా ఆయన నమ్మే వాళ్ళు ఉన్నారు, ఆయన నమ్ముతున్నారు. ఎస్సీలు, బీసీలు లేదా ఎస్టీలు అతని పక్షాన ఉన్నారు అని చెప్తున్నారు కదా. అది సుబ్బారావు గారు అది వాస్తవం కాదండి. డబ్బు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు. డబ్బే దీనికి కారణం అండి. డబ్బు అంతా ఏదైతే ఉన్నదో ఆయన డబ్బు పంచిపెడుతున్నాడు. ఆయన డబ్బు పంచిపెడుతున్నాడు కాబట్టి వచ్చేటటువంటి వాడిని ప్యాకెట్ జోదం ఆడుతున్నాడు ప్రజలతోటి. కానీ ఆ జోదంలో మోసం ఉందని, ఒక పాండవులకి కౌరవులది అన్నటువంటి జోదం లాంటిది అని ఇంకా జనం గమనించలేదు. వ్యక్తిగత వ్యసనాలకు బలైపోయినటువంటి వాడు పొద్దున్న 500 ఇస్తే సాయంకాలం 1000-2000
బ్రాండ్ ఏం బ్రాండ్ వస్తుందని మీరు ఆశ్చర్యం వేస్తుంది ఆ బ్రాండ్ పేపర్లు చూస్తే. ఏది మందు షాపుల్లో ఉన్నటువంటిది. నేను ఎక్కడికి ఆంధ్రప్రదేశ్ మధ్య పర్యటనకి వెళ్ళినప్పుడు పీస్ మిఠాయి వాడి దగ్గర ఆగాను, అక్కడ రైల్వే స్టేషన్ అనగా. వాడు అడుగుతున్నాడు పక్కన జనం ఎవరికి వస్తే పేటీఎం చూపించాడు. చూపించారు, పీస్ మిఠాయి ఇచ్చాడండి. అంటే పీస్ మిఠాయికే పేటీఎం ఇచ్చినప్పుడు వీడు మందు షాపులో అమ్ముతున్న దానికి బిల్లు లేదండి. క్యాష్ తీసేసుకోవటం, దానికి వెంటనే బాటిల్ ఇచ్చేయడు. ఆ బాటిల్ ఏముందనేటువంటి ఈ మధ్య చాలా ఎగ్జామ్ జరిగి కెమికల్ టెస్టులు చాలా జరిగి చాలా ఆరోపణలు వచ్చినాయి. అంచేతను ఎందుకంటే ఎవరినో అడిగితే అందులో ఒక నాయకుడు అడిగింది, ఏంటండి మీ దాని మీద ఎంత వచ్చింది, రుజువయింది, మీలాంటి వాళ్ళు ఎందుకున్నారు ఇంకా పార్టీలోని, అడగరేంటి మీరు అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మాకు పెన్షన్లు తగ్గుతాయి కదండి, తాగేస్తే తొందరగా సగం మంది పోతారు, శని వదులుతుంది, మాకు పెన్షన్ తగ్గడం కోసం మేము కలుపుతున్నాం అని నవ్వుతానన్నాడు. వాళ్ళ ఆ పార్టీ ఒక లీడర్ పేరు చెప్తే ఆయన తీసేస్తాడండి, లేకపోతే ఊరేని తీస్తాడు. అంచేత ఏంటంటే అలాంటి వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు. అందుకే ఈ మధ్య అందులో ఉన్నటువంటి పెద్ద నాయకుడికి హార్ట్ ఆపరేషన్ చేశారంటండి. మా తండ్రి లాంటి వాడు అని మధ్యం చెప్పారు కదండి. ఆయనతో అన్నారు, ఏంటంటే మీ రాష్ట్రంలో అయిపోయిందని. కొంతమంది డాక్టర్లు అడిగితే అన్నాడు అంటండి. ఆయనకి అదే అంటాం అలవాటు కదా. నేను ఆన్సర్ అడిగినప్పుడు ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు. అంచేత ఇటువంటి దొంగలతోటి అక్కడ ఆలిబాబా 40 దొంగల రాజ్యం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని మీకేం అసలు ఇంతకాలం వస్తుండగానే ఏం జరిగింది రాష్ట్రానికి. ఆయన అసెంబ్లీలో ఏం చెప్పాడు, 3 రాజధాని నేను కట్టుబడి ఉన్నానని చెప్పాడు. దట్ ఈస్ కరెక్ట్. 100 రాజ్యాంగం ప్రకారం ఒక అసెంబ్లీలో హౌస్లో చెప్పినటువంటి వ్యక్తి నిజంగా ప్రాసిక్యూట్ చేయొచ్చండి. అబద్ధం ఆడాడు కాబట్టి, ముఖ్యమంత్రి లాంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అబద్ధం ఆడాడు కాబట్టి. అబద్ధం ఆడినటువంటి వ్యక్తిని రాజ్యాంగ ప్రకారం చట్ట బహిష్కరణ చేయొచ్చు. కానీ వ్యవస్థలు చాలా అయితే కుళ్ళిపోయినాయి కాబట్టి చేసే ధైర్యం ఎవరికే లేదు కాబట్టి చేయలేదు. అది అయిపోయిందండి. వస్తుండగానే ప్రజా దర్బార్ కూలగొట్టాడు, ప్రజావేదిక కూలగొట్టారు. అదేవిధంగా అదే మొత్తం ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చినటువంటి ఆ కంపెనీలందరినీ పిలిచి, అమృత మీరు ఇందాక అనుకున్నాం మనం, అమృత విద్యాలయం, మాతో అమృత ఆనందమయ్య అండి, ఆవిడ పల్లె, ఆవిడ కొల్లం దగ్గర కేరళలో గొప్ప ఇంటర్నేషనల్ పర్సనాలిటీ, మదర్ అంటారు ఆవిడని, మాతో అమృత ఆనందమయ్య. ఆవిడకి ప్రపంచవ్యాప్తంగా శిష్యులు ఉన్నారు. ఆవిడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. నేను కూడా వెళ్ళాను. మా అమ్మగారి పుస్తకం నేను రాస్తే ఆవిడ దగ్గర ఆవిష్కరణ చేసాం, ఆవిడే చేస్తారు స్వయంగా. ఒక సామాన్యుడైనటువంటి పల్లి కుటుంబంలో పుట్టినటువంటి అటువంటి ఆవిడ నేను అక్కడ విశ్వవిద్యాలయం పెడతానంటే తీసేస్తాను. అలా ఎంతోమంది వచ్చారు. ఈయన మన కోయంబత్తూరు దగ్గర ఉన్న స్వామి, వారి పేరేంటండి, జగ్గి వాసుదేవ్ కూడా ఇచ్చారు. ఇలా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వస్తాయంటే ఒక్క ఇన్స్టిట్యూషన్ రాలేదండి. పొరపాటున ఏదేమో ముందు అది పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఉండగానే, ఆ ఒక్క విశ్వవిద్యాలయం తప్ప ఇంకో విశ్వవిద్యాలయం లేదు, ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లేదు. కొన్ని వేల మంది రోజు 1000 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ తరలి వస్తున్నారంటే నేను ప్రతి చోటకి వెళ్ళిన చోట అడుగుతుంటాను, అపార్ట్మెంట్కి ఎక్కడికైనా బంధువులు నా ఫ్రెండ్స్ వెళ్ళిన, అక్కడ ఉన్న వాచ్మ్యాన్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు. నేను మొన్న ఆపరేషన్ బైపాస్ సర్జరీ చేయించుకున్నప్పుడు స్టార్ హాస్పిటల్లో నాకు సేవ చేసినటువంటి వాళ్ళని అందరితో మాట్లాడేవాడిని నేను. అతని పేరు పెంటయ్య, కిర్లంపూడి దగ్గర ఒక విలేజ్ అండి, జాంబవరం కమ్యూనిటీ. పాప రోజు వచ్చిన ముడ్డు గడిగేవాడు. ఏంటి దుస్థితి, మన రాష్ట్రానికి ఎందుకు పట్టింది, ఇటువంటి కర్మ ఎందుకు పట్టింది? అక్కడి నుంచి యువకులంతా తరలి వెళ్ళిపోయారు, ఇప్పటికే విదేశాలకు వెళ్ళిపోయారు. అప్పర్ కమ్యూనిస్టులతో కమ్యూనిటీస్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది అక్కడ వలస వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ స్థిరపడిపోయినటువంటి వాళ్ళు ఇక్కడ స్థిరపడిపోయారు. ఇప్పుడు రాష్ట్రానికి ఎవరు వస్తారు, ఆ రాష్ట్రాన్ని ఎవరు కాపాడుతారు? మీరు ఆలోచించండి. 20 లక్షల మంది నిరుద్యోగులు ఆ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలి. ఎప్పుడు కల్పిస్తారు, ఏ విధంగా కల్పిస్తారు? ఓ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉందా? ఇక్కడ చూడండి, ఇప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో అపర్ణ ఎంత ఫేమస్ అయింది వేళ, మీరు అన్నట్టుగా ఆదిత్య ఎంత ఫేమస్ అయింది. అలాగే ఎన్నో వేళ ఒక లెక్క ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి అదే మున్సిపాలిటీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ కార్పొరేషన్ లెక్కల ప్రకారం 28 లక్షల మంది అపార్ట్మెంట్స్లో జనం నివసిస్తున్నారండి. ఇందులో 20 lakhs ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇస్త్రీ చేసుకున్న వాళ్ళు, ఏదో కార్పెంటరీ పని చేసేటువంటి వాళ్ళు, మా ఊళ్ళో కార్పెంటర్స్ అంతా ఇక్కడికి వచ్చేసారు. అలాగే మేస్త్రులు అంతా ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి అదే రాజధానిగా అక్కడ కట్టుంటే మా ఊళ్ళో చాలామంది భూములు కొన్నారు పాప, అమరావతిని నమ్ముకుని. వేణు అని ఆయన మా ఇంట్లో ఉండేవాడు, చాలా ఎకరాలు కొన్నాడు. ఎంఎస్ఎన్ రాజు అని ఆయన చాలా ఎకరాలు కొన్నాడు. అలాగే డాక్టర్ రవీంద్రన్ వాళ్ళు అంతా కొన్నారు పాప, రాజధాని వస్తుందని. ఈవేళ అమ్ముకోలేని పరిస్థితి, ఎవరికి ఇచ్చుకోలేని పరిస్థితి. వాళ్ళంతా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉన్నారు. ఇదంతా పోయింది కదా.
ఎంత లేబర్ పోయిందో ఆలోచించండి, వాడిది ఎంత దినభత్యం కోల్పోయారో ఆలోచించండి. మీరంతా మీరు బాగా ఆలోచిస్తున్నారు. మీరు సీనియర్ జర్నలిస్టు ప్లస్ సమాజాన్ని కాసి వడపోచినటువంటి సీనియర్, ఇంత బాధపడుతున్నారు. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు, ఇది పెత్తందారులకి పేదలకి మధ్య పోరాటం, ఈ కురుక్షేత్రం ఇది, ఈ కురుక్షేత్రంలో పేదలు గెలవాలంటే నాకు ఓటేయండి అని చెప్పి ఆయన అంటున్నాడు. ఓకే సుబ్బారావు గారు, ఆ రాష్ట్రంలో ఎవరైనా పెత్తందారి ఉన్నాడంటే ఆయనే మొదటి పెత్తందారి అండి. ఆయన ఆస్తి విలువే మన ఎన్నికల సంఘాన్ని చూపించినటువంటిది ఇంచుమించుగా భారీ ఇదంతా కలిపి 1,00,000 కోట్ల వరకు ఉంది. ఇక ఇతరత్ర ఉన్న లెక్కల ప్రకారం వేరే పాళ్ళు ఉన్నటువంటి ప్రకారం అయితే కొన్ని లక్షలు వేల కోట్ల రూపాయలు ఉంది. స్వయాన ఆయన చెల్లుడే చెప్తుంది షర్మిల, అన్నీ బయట తీయమని చెప్తుంది. అంచేతన ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు. మా చిన్న వివేకం అన్నట్టు సినిమా ఒకటి వచ్చిందండి, అందులో వాస్తవాలన్నీ ఉన్నాయి. ఈవేళ వరకు డినై చేయలేదు ఆయన. ఈవేళ భాస్కర్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి ఎంపీగా ఆయనకే మళ్ళీ టికెట్ ఇచ్చాడు. ఆయన ఉన్నంత ముద్దాయండి అని ఆవిడ చెప్పింది, సిబిఐ చెప్పింది. సిబిఐ దాంట్లో కేసు ఫైల్లో ఉంది. ఇన్ని నీ ఇంట్లో క్రిమినల్స్ని పెట్టుకుని నువ్వు వాళ్ళు ప్రోత్సహిస్తూ టికెట్లు ఇచ్చి నువ్వు రాష్ట్రాన్ని అల్లకల్లోని చేసినప్పుడు అక్కడ నిజంగా ప్రజలు కనుక ఎవరైనా ఓటేస్తే వాళ్ళు, నేను మీ ఇందాక చెప్పాను మీకు, ప్రతి పోస్టులో అందులారా అని రాస్తున్నాను. వాళ్ళు ఆంధ్రులు కాదండి, అందులారని రాస్తున్నాను. ఆంధ్రులు అయితే ప్రకాశం గారిలా ఉన్నారు, ఆంధ్రులు అయితే ఒక అల్లూరి సీతారామరాజులాగా ఉండాలి, ఆంధ్రులు అయితే ఒక ఎన్టీ రామారావు గారిలా ఉండాలి, ఆంధ్రులు అయితే ఒక పవన్ కళ్యాణ్ లాగా ఉండాలి. అంచేత తప్ప పోరాడే యోధులు కావాలి మనకి. అంచేత నిరాశవాదులు ఏదో ఇస్తున్నాడుగా తినేస్తున్నాం, సాయంకాలం తాగేస్తున్నాం, ఓ రోజు కోడి తింటున్నాం, ఓ రోజు గుడ్డు వస్తుంది, ఓ రోజు చేపకు వస్తుంది అని భావించే ప్రజల్లో వాళ్ళు ఒక మత్తులో ఉన్నటువంటి ప్రజాన్ని మేల్కొల్పాల్సిన అవసరం ఈనాడు పవన్ కళ్యాణ్ లాంటి వాడికి రావటం చాలా సంతోషంగా ఉందండి. వాళ్ళ కుటుంబం అంతా కూడా. నేను ఒక చిరంజీవి గారు మెసేజ్ ఇచ్చాను, నేను చాలా బాధపడ్డాను ఆ మెసేజ్ చూసి. మా తమ్ముడిని నేను గెలిపించండి అన్నారు. తప్పు. చిరంజీవి గారి దగ్గర ఆయన అత్యంత సన్నిహితులైన ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్పారు, శ్రీనివాస్ గారిని చీరాల్లో ఉంటుంది, చూడండి మా చిరంజీవి గారు ఎలా ఇచ్చారు, చాలా తప్పు సీతారామరాజు గారు, మీలాంటి వాళ్ళు చెప్పండి. ఎందుకంటే అందరినీ జగన్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ గెలిపించండి. నా తమ్ముడే కాదు, నా తమ్ముళ్ళు అటు సమానమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాడికి వ్యతిరేకంగా ఎవరు పోరాడుతున్నారో ఆ పార్టీలో ఉన్నా సరే వాడు బయటకు వస్తే వాళ్ళని కూడా గెలిపించండి అని పిలిపిస్తే బాగుండేదండి. ఆయన కూడా ఇంకా ఆయన మెతక దూరంలో ఉన్నారు. కానీ యాక్చువల్గా ఆయన రావాలి అక్కడ, టూర్ షెడ్యూల్ రేపు షెడ్యూల్ ఉందండి. క్యాన్సిల్ చేసుకుని వీడియో రిలీజ్ చేశాడు కదా. నాకు తెలియదండి, అది వీడియో రిలీజ్ చేశాడు, క్యాన్సిల్ చేసుకుని. అయితే నేను పిఠాపురం ఆయన నామినేషన్ ఇస్తాను, నేను వెళ్ళానండి. పవన్ కళ్యాణ్ నామినేషన్ అదే రోజున అక్కడ ఉన్నాను. మా అంతా ఫ్యామిలీతో వెళ్ళాం. పురితిక మాత ఆవిడకి పిలిచిందని, పురితిక దేవత అదే అమ్మవారి భక్తుడు ఆయన. ఆ ఆలయానికి వెళ్ళాం. ఒక ఆలయంలో యజ్ఞం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గెలవాలని చేస్తున్నారు. ఆయన నామినేషన్ ఇచ్చినప్పుడు కూడా దేవాలయానికి వెళ్ళాడు. శ్రీపాద శివల్లభుడు ఆయన ఆదేశించారు, అందుకే వస్తున్నారు పోరాటం చేయడానికి. అలాగే ఈ ద్వాదశ లింగాల్లో, ద్వాదశ శక్తి లింగాల్లో ఉన్నటువంటి పురితికమాతను ప్రార్థించి ఆ శక్తి స్వరూపమైనటువంటి దేవతామాతను పూజించాను, నేను వెళ్తానని అక్కడికి వచ్చాడు. ఆయన ప్రోత్సాహంతో అక్కడ నేను నామినేషన్ ఇస్తానని చెప్పాను. అంచేత అక్కడ ప్రజలు చాలామంది అడిగాను నామినేషన్. వరం గారి ఇంటికి వచ్చాను, వెళ్ళిపోయి నేను వెళ్ళి అప్పటికి వెళ్ళిపోయారండి. అంచేతను ఏంటంటే వరం అంటే ఎక్స్ఎమ్మెల్యే. అంచేతను ఏంటంటే ఒక స్పిరిట్ ప్రజల్లో కనిపిస్తుంది వెళ్ళాక. అంచేతను ఆ గెలుపు మామూలు గెలుపు కాదండి. వాస్తవానికి ఏంటంటే ఆయన యువకుడు, పోరాట యోధుడు. ఆయన వ్యక్తిగత జీవితం అనవసరం. చాలామంది వ్యక్తిగత జీవితాలు చాలా రకాలుగా ఉన్నాయి. అవి మనం చెప్పుకుంటే చాలా సిగ్గేసేటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. అంచేతన ఏంటంటే ఇది మనం ఆ వ్యక్తిగతమైనటువంటిది, పర్సనల్కి సంబంధించినటువంటిది మనం మాట్లాడుకోకూడదు. ఆయన దాన్నే పట్టుకుంటున్నాడు. ఎక్కడికి ఎలక్షన్కి వెళ్ళాను, చాలా సిగ్గండి. ఒక చీఫ్ మినిస్టర్ లెవెల్లో ఉన్నటువంటి దిగజారిపోయి మాట్లాడకూడదు. సో ఆయన ఎంతసేపు వ్యక్తిగతంగానే విమర్శిస్తున్నాడు. ఒకటి రెండేంటంటే ఆంధ్ర అనగానే కొంచెం ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు, మేధావులు ఉంటారనేది చాలా కాలంగా వినిపిస్తుంటుంది. కానీ ఇప్పుడు ఎందుకని జగన్మోహన్ రెడ్డి వైపు ఇప్పటికీ కూడా సరే ఓడిపోతారో గెలుస్తారో పక్కన పెట్టేస్తే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఓట్ బ్యాంక్ని సంపాదించుకోగలిగారు కదా, దాన్ని ఎలా చూస్తారు? అది ఓట్ బ్యాంక్ కాదండి, అది మీరంటే బ్యాంక్ అండి. అది ఈయన బ్యాంక్ని బటన్ నొక్కితే వాళ్ళ డబ్బు వెళ్తుంది. ఓట్ ఈజ్ డిఫరెంట్, బ్యాంక్ ఈజ్ డిఫరెంట్. అంటే డబ్బుకి అంటే అందరినీ లంచగొండలు చేశాడు, అందరినీ తాగుబోతులు చేశాడండి. వాడు ఎంతవరకు వెళ్ళిపోయాడంటే సాయంకాలం తాగుబోతులు, పగలు వచ్చేటప్పటికి డబ్బు తీసుకోవటం. ఈ వాలంటరీ వ్యవస్థ చిన్నాభిన్నమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయిందండి. పంచాయతీ బోర్డు 5-10 మంది, మాది మేజర్స్ పంచాయతీ 20 మంది ఉంటే మొత్తం అంతా సర్వీస్ చేసేవాళ్ళు. అన్ని రకాల వాళ్ళు ఉండేవారు. అందరూ స్వీపర్స్ ఉండేవారు, ఏది ట్యాక్స్ కలెక్షన్ వాళ్ళు ఉండేవారు,
ఈవేళ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు, ముక్కలు చేసేసి సార్ మీరు వ్యవస్థతో సంబంధం లేకుండా చేసేసి. సార్ మీరు చెప్పిన విధంగా గ్రౌండ్ లెవెల్ అలాంటి పరిస్థితి ఉంటే అసలు ఉద్యమం రావాలి కదా. ఉద్యమం వచ్చేటంటే నాయకత్వం అక్కడి నుంచి వెళ్ళిపోయిందండి. నేను చెప్పాను కదా, యువకులందరూ విదేశాలకు వెళ్ళిపోయారు. ఉన్న యువకులంతా ఇక్కడ గచ్చిబౌలిలోని ఇక్కడెక్కడ వచ్చేసి స్థిరపడ్డారు. ఇక్కడికి వచ్చి ఎందుకంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ వచ్చి ఒక్క సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లేదండి, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమండి ఈయనకి సంబంధం లేనటువంటి వాడు ఎవరినో తీసుకొచ్చి, అసలు రిలయన్స్ సంబంధం ఏంటంటే మనకి తీసుకొచ్చి ఎంపీ ఇచ్చాడు. ఇక్కడ బయట కేసులో ఉన్నటువంటి వాడు, ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి వాడు ఎంపీలు ఇచ్చాడు. ఇలాగా ఎవరైతే దొంగలుగా ముద్రపడినటువంటి వాళ్ళందరికీ ఇచ్చాడు. 2013లో సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చిందండి. గెయిల్ దాని మీద, ఎందుకంటే మా ఊరు పక్కనే వాడలరేవ్ అని ఉంది, అక్కడ గెయిల్ పెద్ద యాక్టివిటీ జరుగుతుంది. ఇంచుమించుగా 3,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు, ఆన్ షోర్ ఆఫ్ షోర్. అయితే పెద్ద 300-400 ఎకరం తీసుకొని మా భూమి కూడా తీసుకున్నారు. అయితే అక్కడ జరుగుతుంది ఏంటంటే, అప్పుడు అక్కడికి ముఖేష్ అంబానీ ఎప్పుడైతే గెయిల్ బాగా పడిందని వచ్చిందో ఆ రోజు నుంచి అతను కన్ను, అంతకుముందు ఎస్ఆర్ గుజరాత్ అనేటువంటి వాళ్ళు ఆపరేషన్ చేశారు, డ్రిల్లింగ్ ఆపరేషన్స్. ఇవన్నీ చాలా, ఎందుకంటే చాలా డీప్ కాన్స్పిరసీ. ఆపరేషన్ చేసిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రిగా అప్పుడు మోడీ గారు ఉన్నారు. వీళ్ళంతా మోడీ గ్యాంగ్ ఇదంతా, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఏది మొత్తం టాప్ ఇండస్ట్రియలిస్ట్ అంతా వీళ్ళ బొంబాయిలో ఉన్నవాళ్ళు. కానీ ఇండస్ట్రీకి అప్పులు ఎగబెట్టి వెళ్ళిపోయిన 10-15 లక్షల రూపాయలు ఎగ్గొట్టిన వాళ్ళు ఎక్కువ మంది, మెజారిటీ 90% ఫ్రమ్ గుజరాత్ అండి. అంచేత ఏంటంటే అప్పుడు ఆయన ఎస్ఆర్ గుజరాత్ మూసేశారు, అది ఢిల్లీకి మానేశారు, వెళ్ళిపోయారు. వాడి దగ్గరే ఇతను కొత్త భావితవాడు ముఖేష్ అంబానీ. అతను ఇంత రిచ్ అవడానికి కారణం చెబుతున్నానండి. డీప్ రూటెడ్ కాన్స్పిరసీ అంటే చాలా ఇది ఫ్రెంచ్ కనెక్షన్ అండి. అంచేత ఏంటంటే అక్కడ సుప్రీంకోర్టు కమిటీ వేసింది. అంతకుముందు గెయిల్ వాళ్ళ కమిటీ వేశారు, ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు. అంత కమిటీ వేసి రిపోర్ట్ ఇచ్చింది. ఇది దగ్గరలో పైప్ లైన్ వేసేయటం వల్ల గెయిల్కి నష్టం జరిగింది. దీని నుంచి మా దగ్గర నుంచి ఆయన ఆయిల్ అంతా తోడేసేసి డైరెక్ట్ పోనీ ఇక్కడ ప్లాంట్ పెడతా అన్నాడు. హైదరాబాద్ వాడు ఉమ్మడి రాష్ట్రం, అప్పుడు అందరికీ ప్రతి ఇంటికి గ్యాస్ ఇస్తా అన్నాడు, ఉభయ గోదావరి జిల్లాలకి. అన్ని తీయండి సార్, ఓల్డ్ పేపర్ తీస్తే రిలయన్స్ ఇండస్ట్రీ ప్రకటించినటువంటి ప్రకటనలు ఉంటాయి, వాడు చైర్మన్ చేసినటువంటి ప్రకటనలు ఉంటాయి. ఎవరికీ సర్వీస్ చేయలేదు, ఎక్కడా కూడా చేయలేదు. వాళ్ళు ఏదైనా చేస్తే గెయిలే చేస్తుంది. కొన్ని హాస్పిటల్ మెడిసిన్స్ ఇవ్వటం, వాళ్ళు ఇక్కడికి వచ్చి సర్వీస్ చేయటం, ఏదైనా కళ్యాణ మండపాలు కట్టడం, ఇవన్నీ ఇలాంటి ఏదో చేస్తున్నారు, గెయిల్ వాడు చేస్తున్నారు. అది ఓఎన్జీసీ ఓఎన్జీసీ చేస్తుంది. అప్పుడు సుప్రీంకోర్టు 13,000 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించిందండి. ఆ 13,000 కోట్ల రూపాయలు ఈ వేట వరకు ముఖేష్ అంబానీ పే చేయలేదు. అలాంటి వాళ్ళకి ఎంపీ పిలిచి ఎంపీ ఇచ్చాడు. ఇలాగ దొంగలందరినీ పోషించి తీసుకొచ్చి అక్కడ ఎంపీలు ఇవ్వటం, వాడు మీరు ఏదైనా తప్పు నేరం చేసిన అడగకపోవటం. పోనీ ఆయన ఏదో తిరుపతిలో పెడతా అన్నాడు, ఏం పెట్టాడా? 8,000 మంది ఉద్యోగాలు ఇచ్చాడు. అసలు రాష్ట్రంలో 8,000 ఉద్యోగాలు వచ్చినాయి. వాడు ఇచ్చిన ఉద్యోగాలలో వాలంటీర్ ఉద్యోగం, అది కూడా 5,000కి, 3,000కి, 4,000కి. ఇంకో పెద్ద ర్యాకెట్ ఒకటి జరుగుతుంది. వాలంటీర్ వచ్చినటువంటి ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారంటే, నాకు ఈ మధ్యన తెలిసినటువంటిది, ఇక్కడికి హైదరాబాద్కి ఎవరైతే ఉన్నారో అటు పంచిపెట్టేవాడు ఉంటాడు కదండి, మనీ ఓ 50 పేర్లు, మా ఊళ్ళో 50 పేర్లు రాసుకున్నట్టు, వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో రమ్మంటాం, పలానా కూకట్పల్లిలో నేను ఉంటాను బస్ స్టాప్ దగ్గర, లేకపోతే బస్ స్టాండ్ దగ్గర ఎక్కడో చోట ఉంటాను, అడ్రస్ ఇవ్వటం. అక్కడికి వీళ్ళంతా వస్తారు, వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు 1,00,000 రూపాయలు. వాడికి 5% ఇచ్చేయాలి 1,00,000 రూపాయలని. అంటే ఇలాగా ఓ విధమైనటువంటి కరప్షన్ యాక్టివిటీ జరుగుతుంది. అక్కడికి వెళ్ళాక లేకుండా డబ్బు ఇక్కడ పట్టుకొచ్చేస్తుంది. ఇటువంటి గ్యాంగ్ అంతా తయారై ఇటువంటి 420 గారు అందరూ ప్రోత్సహిస్తున్నటువంటి ఇంకో 420 మన రాష్ట్రంలో అధికారంకి వచ్చేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే సార్, నిన్న రేవంత్ రెడ్డి ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి గంజాయి కేంద్రం అయిపోయింది ఏఓబి, ఆంధ్ర ఒరిస్సా బోర్డరు, అక్కడి నుంచి తెలంగాణకు వస్తుంది, సరఫరా అవుతుంది దేశం మొత్తం కూడా, మరి అక్కడ సీఎం ఏం చేస్తున్నాడో నాకు తెలియదు అని చెప్పి కామెంట్ చేశాడు రేవంత్ రెడ్డి. అవునండి, అక్కడ కట్టడి చేయాలి అని అంటాడు. గంజాయి అంత పెద్ద ఎత్తున అక్కడ సాగు చేస్తున్నారు సార్ ఏఓబిలో. ఏఓబి చాలా బేస్ అండి, అది పెద్ద దండకారణ్యం దాకా ఉన్నటువంటిది. ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా కనెక్టెడ్ అండి. అంచేతను దంతేవాడకి దాకా అది ఒక పెద్ద బెల్ట్ అండి అది. అంచేత ఏఓబిలో పూర్వం నుంచి షెల్టరు. అంటే ఒకప్పుడు 40 మంది పోలీసులను చంపేసినటువంటి ప్రాంతం అది. ఒకేసారి 40 మంది, చాలామంది మన ఆంధ్రులకు తెలియకపోవచ్చు. పాపం యంగ్ ఆఫీసర్స్ అందరూ చనిపోయారు అటాక్ చేస్తే. వాళ్ళు బోర్డు దాడుతుంటే బోర్డు పేల్చేశారు, చుట్టూ అట్టు వచ్చి పేల్చేయడం కాబట్టి అందులో ఉన్నదాన్ని కాల్ చేశారు, మధ్యలో ఉండిపోయారు నది దాడుతుంటే.
అంచేత ఏఓబీలో కూడా ఉన్నారు. కొంత ఆరోపణ చేసిన మాట వాస్తవమే. ఎందుకంటే గణపతి లాంటి పెద్ద నాయకులు ఎవరు దొరకలేదు. ఒకప్పుడు అసలు రాజీకి వచ్చినటువంటి వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేసినటువంటి చిన్నాభిన్నం చేసినటువంటి వ్యవస్థ కాంగ్రెస్ వాళ్ళు చేశారు. ఎందుకంటే వాళ్ళు రామకృష్ణ ఆర్కే అంతా ఇక్కడికి వచ్చారు, హైదరాబాద్కి వచ్చారు. నేను కూడా కలిసాను ఆర్కే, నేను కూడా కలిశానండి. ఏం చేస్తారు ఏంటంటే టాప్ లీడర్స్ అంతా అలాంటి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని అక్కడి నుంచి ఇక్కడ పంపినా, ఎందుకంటే ఒకే బెల్ట్ ఇదేది కదండి, అని చేత వస్తే రావచ్చు. వాడు ఒక చోట ఉండాలండి. ఎక్కడ ఆపరేషన్ చేయకుండా లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేనందువల్లే ఆ మొత్తం గంజాయి ఇటు వస్తుందని అంటాడు. గంజాయి కాదండి, నక్సలైట్ మూవ్మెంట్, నక్సలైట్స్ కూడా ట్రావెల్ చేస్తున్నారు ఇటు నుంచి అటు నుంచి అటు. గంజాయి ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రంగా పార్లమెంట్లో స్వయంగా మినిస్టర్ అనౌన్స్ చేశాడండి. మినిస్టర్ అనౌన్స్ చేశాడు ఇక్కడి నుంచి ఎక్కువ మా దేశం అంతా విస్తరించింది, ఇక్కడి నుంచి కంటైనర్లు వస్తున్నాయని. అలాగే కాకినాడ నుంచి కానీ. ఇప్పుడు అసలు రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అండి. 9 వాటర్ రేవులు ఉన్నటువంటి రాష్ట్రం అక్కడ లేదు. ఆ వాటర్ రేవులు అన్నీ అమ్మేశాడు. వాటర్ రేవులని కాంట్రాక్టర్లకు ఇచ్చేశాడు. ఎందుకంటే గంగవరం పోర్ట్ నాకు తెలుసు, ఆయన మా పక్కే ఊరు సంబంధించి ఆయన తోడళ్ళు ఉంటాడు. ఆయన ఇదివరకు విజువల్ షాప్ పెట్టినట్టు ఆయన డిఎస్ఎన్ రాజు గారండి. ఆయన పాపం ఎంతో నాకు కూడా తీసుకెళ్ళి చూపించాడండి. ఎంత చాలా ప్లీజ్ అయ్యాను చూసి, అట్లాంటి పోర్ట్ మనకు వచ్చిందని. అది అదానికి అమ్మించేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ అమ్మించేస్తున్నారు. రుషికొండను కొట్టేశారు. అక్కడ ఉన్న భూములన్నీ విజయనగరం సీపురపల్లి దగ్గర నుంచి ఆక్రమించుకుంటూ వస్తున్నాడు అక్కడ ఉన్నట్టు నాయకులంతా. వాళ్ళ పిల్లలు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ కుటుంబమే పోటీ చేస్తుంది అక్కడ. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పోరాటం చచ్చిపోయినటువంటి రాష్ట్రాన్ని ఈవేళ మళ్ళీ పోరాటం చేసేటువంటి యువనాయకత్వం నేను అనుకోవటం పవన్ కళ్యాణ్లో ఉందని భావిస్తున్నాను. అందుకే మీరు ఇందాక చదివింది ఆయన పవన్ కళ్యాణ్కి చాలా ప్రైజ్ చేస్తా రాశాను నేను. అలాగా ఆ సంబంధించినటువంటి వాళ్ళందరినీ నేను వెళ్ళినప్పుడల్లా వాళ్ళందరూ కలుస్తున్నారు, వాళ్ళంతా ఎంకరేజ్ చేస్తున్నారు. మళ్ళీ ఒక గొప్ప ఉద్యమ నిర్మాణం జరగాలి, ప్రభుత్వం వచ్చినా నిర్మాణం జరగాలి. ఎందుకంటే నా ఉద్దేశం ఉమ్మడి ప్రభుత్వం. నేను రోజుని చంద్రబాబు నాయుడు గారు ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి. నాకు ఆయన పార్టీలో చేరినప్పటి నుంచి. ఒక హరికృష్ణ గారు యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ కుటుంబం అది కొన్ని డిఫరెన్స్ ఉన్నమాట వాస్తవం అందరికీ తెలుసు. వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రచారానికి రావట్లేదు. అది దట్ డిఫరెంట్ మ్యాటర్. అయితే జలవిహార్లో జరిగింది. జలవిహార్ రామరాజు గారు అంతా ఉన్నాం అక్కడ. జూనియర్ ఎన్టీఆర్ బ్రదరు త్రివిక్రమ్, అతని పేరు కళ్యాణ్ రామ్, డయాస్ మీద ఫాదర్ దగ్గర ఉన్నా. దగ్గుబాటి వెంకటేశ్వర, నేను తర్వాత ఏమో రత్తయ్య గారు, విజ్ఞాన్ రత్తయ్య గారు, విజయల్ట గారు, జయ రమేష్ గారు, మా మేనళ్ళు ఇందాక చెప్పి రాంబాబు, సీతారామరాజు, నేను మా అబ్బాయి అంతా కూర్చున్నాం. ఇలాగో సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చారు. వచ్చి ఏపీ చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారన్నారు. అయినప్పటికీ ఏపీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత వీళ్ళంతా వెళ్ళిపోయారు, భోజనాలలోకి వెళ్ళిపోయారు. బికాజ్ ఆఫ్ సమ్ డిఫరెన్సెస్ ఆర్ దేర్. వెళ్ళిపోయిన తర్వాత మేము ఉన్నాం అక్కడ. వస్తుంటే నాకు బాగా పరిచయం ఉంటుంది. వచ్చారు, నమస్కారం, ఎలా ఉన్నారు సీతారామరాజు? బాగున్నాను, రెండు పైకి వెళ్దాం అన్నారు. మేము ఇప్పుడు వెళ్ళొచ్చాం సార్, మీరు వెళ్ళొచ్చేయండి, మీరు వెళ్ళిపోకుండా ఉండండి అన్నారు. ఆయన వెళ్ళొచ్చారు, పైకి వెళ్ళొచ్చింది. ఎందుకంటే మేము ఇద్దరు కలిసి తిరిగాం. ఆయన జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఆయనతో పాటు నేను ట్రావెల్ చేశాను. ఏదైనా సబ్జెక్ట్ అడిగినప్పుడు ఆయన రాసి ఇచ్చేవాడిని. అప్పుడు ఎన్టీ రామారావు గారే చెప్పారు, మా ఓటు జనరల్ సెక్రటరీ, మీరు కూడా వెళ్ళండి, ఫాలో అవ్వండి. అలాగా ఆయనతో ఉన్న పరిచయాన్ని బట్టి ఆయన ఉండండి అన్నారు. వచ్చారు. వచ్చిన తర్వాత అన్నీ ఎలా ఉన్నారు, ఫ్యామిలీ అంతా బాగున్నారు, చాలా కాలం అయిందని. నేను ఎప్పుడు వెళ్ళి మళ్ళీ కలవటం తక్కువ. నేను ఇలా పైరువీలు చేయటం, కలవటం అన్నీ నాకు లైఫ్లో ఐఎమ్ అవే ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓ నిజాయితీగా బతికినటువంటి గ్రూప్, ముకుంద మీనం లాంటి వాళ్ళు, భాష్యం యాదగిరి గారు లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప వ్యక్తులతో పనిచేశాం కాబట్టి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినట్టు ఇన్స్పిరేషన్ ద్వారా మేము జర్నలిజంలోకి రావడం అంతా దట్ ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అయితే ఆయన వస్తాను కానీ అన్నీ అడిగితే, మీరు అనాలిసిస్ ఎప్పుడు కరెక్ట్గా చెప్పారు, మామయ్య గారు అంటూ ఉండేవారు. మీరు రేపు 6 నెలలు ఉంది ఎలక్షను, ఎలా ఉంటుంది మనకి ఏపీలో అన్నారు. సార్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఐఎమ్ సారీ టు సే మీరు ఓడిపోతున్నారు. ఆయనకి భయం ఎక్కువ. ఇటు చూశారు ఎవరైనా అంటారు. మా మేనల్డ్ నా చొక్కాలు అవుతున్నాడు, చెప్పొద్దని డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు మామయ్య అని. మా అబ్బాయి ఏమో ఫోటోలు వేస్తాడు. అయితే ఆయన లేదు అని అంత పెద్ద మనిషి ఒంగుని, లేదు సీతారామరాజు దగ్గర మనం బయటపడతాం, 105, 110 వస్తాయన్నారు. ఆన్ రికార్డ్, దిస్ ఆన్ రికార్డ్ అన్నారు. 19 అయితే అన్నారు అని. లేదు సార్, చాలా ఇంపాసిబుల్, అతనికి అబౌవ్ 130 వస్తాయండి వైసీపీకి. నేను అది సాక్షిలో కూడా చెప్పాను, మీకు కూడా చెప్పాను. అప్పుడు సాక్షిలో వైఎస్ఆర్ ఉన్నాడు కదా, ఇతను ఉన్నాడు, కేఎస్ఆర్ ఉన్నాడు కదండి. నన్ను పిలిచేవాడు. అంటే అనుకోని డప్పు బాధ్యత నేనంటే నేను
ఫ్యాక్చువల్ రిపోర్ట్స్ నేను చెప్తాను, యాక్చువల్గా జరిగే సీన్ నేను చెప్తాను, ప్రజల్లో ఉన్నటువంటి ప్రజల నాడు ఎలా ఉందో చెప్తాను, ప్రజల పర్స్ ఎలా ఉందో చెప్పడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఎక్కడికి వెళ్ళినా అదే అడుగుతాను. పెళ్ళికి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, మేము మార్కెట్కి వెళ్ళినా ప్రజలతో సంబంధం పెట్టుకున్న వ్యక్తిని నేను. అంచేతను వాళ్ళని అడిగితే నిజమైనటువంటి వార్తలు వస్తాయి. అంచేతను అడిగితే లేదు సార్, చాలా ఇంపాసిబుల్, ఇంకా 6 నెలలు ఉంది కదా, కష్టపడదామా అన్నారు. అయితే మీరు ఒకసారి అమరావతి రండి అన్నారు. అమరావతి ప్రారంభోత్సవానికి వెళ్ళామని మళ్ళీ అదాడు. అయితే మీరు ఫోన్ చేయండి సార్, వస్తాను, మీకు ఖాళీ చేసుకున్నాను. ఆయన ఫోన్ చేయలేదు, నేను వెళ్ళలేదు, ఓడిపోయింది. ఆయన మైండ్లో ఉండిపోయింది అది. మొన్న 100 సంవత్సరాల ఎన్టీఆర్ జయంతికి ఇక్కడ చాలా లార్జ్ స్కూల్లో గొప్ప ఫంక్షన్ పెట్టారు కోకటిపల్లిలో. బాలకృష్ణ గారు, ఆయనతో పనిచేసిన వాళ్ళందరూ డైరెక్టర్సు, అలాగే డివిఎస్ రాజు గారు అబ్బాయి చిన్నబాబు, తర్వాత దగ్గబాటి వెంకటేశ్వరరావు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరూ ఉన్నారు. అందరూ ఉన్న తర్వాత మన సాయిబాబా, అలా ఆయనతో బాగా అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళని ఒక 100 మందిని పిలిచారు. అయితే జనార్దన్ రావు గారు చూస్తున్నారు కాబట్టి, ఆయన పుస్తకంలో నేను కూడా రాశాను కాబట్టి నన్ను కూడా దాంట్లో ఇన్క్లూడ్ చేశారు. రామారావు గారికి అత్యంత సన్నిహితులు, ఈజ్ ఓన్లీ జర్నలిస్ట్ అని పిలిచారు మనల్ని. పిలిచిన తర్వాత నేను ఆ అబ్బాయి రామకృష్ణకి సన్మానం అయిపోయిన తర్వాత నన్ను పిలిచారు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సీతారామరాజు గారు, బాలకృష్ణ గారు సన్మానం చేసి, మీరు చూసే ఉంటారు ఆ వీడియోలు, యూట్యూబ్లో కూడా ఉన్నాయి, చూడవచ్చు. అది చేసిన తర్వాత ఎక్కువసేపు నాతో మాట్లాడారు ఆయన. అంత పెద్ద మనిషి ఒంగుని మళ్ళీ ఆయన మైండ్లో ఉండిపోయింది. ఇదివరకు చెప్పాను కదండి, ఈసారి ఎలక్షన్ ఎలా ఉంటుంది సీతారామరాజు గారు అన్నారు. అంటే ఎంత కాన్షియస్ ఉందో ఆయనలో, పాపం ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయాలనేటువంటి సదుద్దేశంతో అడిగిన మాట. నేను అన్నాను, సార్ ఈసారి 162 వస్తున్నాయి, మన 294 కదండి సీట్లు, 170 సీతారామరాజు గారు, 162 రావటం ఏంటి అన్నాడు. నేను నవ్వేశాను. నవ్వేసి లెక్క పెట్టండి సార్, 162 అంటే ఎంత అన్నాను. 162 ఎంత అన్నాను. 9 అన్నాను. మీరు నా మామగారి సంఖ్య అది, ఆ సంఖ్య మిమ్మల్ని రక్షిస్తుంది ఎప్పటికైనా. ఈ మధ్య 2-3 మీటింగ్లో 162 వస్తాయి, 162 వస్తాయని పాట పాడుతున్నాను. దట్ ఈజ్ కరెక్ట్, ఈజ్ రైట్. తప్పనిసరిగా ఇప్పుడున్న వేవే కనుక వన్ సైడ్ అయితే 162 ఎన్టీఆర్ విషెస్ కనుకుంటే తప్పకుండా రావాలి. ఆంధ్ర ప్రజల్లో కనుక రక్త మాంసాలు ఉంటే, అక్కడ యువకుల్లో కనుక చైతన్యం ఉంటే, ఆ యువకులే కనుక అల్లూరి సీతారామరాజు మరోసారి తలుసుకుంటే, ఆ యువకులే కనుక నక్సలైట్ యూత్ ఎవరైతే బలైపోయారో వాళ్ళందరూ తలుసుకుంటే, ఆంధ్ర రాష్ట్ర కోసం బలిదానం చేసినటువంటి జయాంధ్ర మూమెంట్లో చనిపోయినటువంటి 320 మంది వాళ్ళ కనుక ఆత్మార్పణ గుర్తుంటే, వాళ్ళు నిజమైన ప్రజలైతే తప్పకుండా పార్టీకి అతీతంగా కొత్త ప్రభుత్వాన్ని, యువరక్తంతో నిండిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అని నా భావన అండి. మీ భావన. కానీ అక్కడ టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది అనేది ఒకటి వినిపిస్తుంది. ఈ క్రమంలో ల్యాండ్ టైటిలింగ్ అనేది ఒకటి వచ్చింది. ఇది వాళ్ళ ఆస్తులన్నింటినీ జగన్మోహన్ రెడ్డి తీసేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఆస్తులు అని అంటున్నారు. అది దాంట్లో ఏంటి సార్ వాస్తవం ఏంటి? అదే కొంపించిందండి. ఇప్పుడు ఆయనకి దానికి ఉరితాడుగా పరిణమించింది పడి అది. దాని నుంచి ఏమో మేలుకోవట్లేదు ఆయన, దాని నుంచి ఆయన కోలుకోవట్లేదు. అదే ఆయనకి వేళ పెద్ద అది ఆటంకం కాబోతుందండి. ఆయన పత్రానికి అదే కారణం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది ఏదైతే అందరూ పెద్ద ఎక్స్పర్ట్స్ అంతా చెప్పారు, పివి రమేష్ గారు లాంటి వాళ్ళు చెప్పారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ చెప్పారు. ఉషారాణి గారు పనిచేశారు అందులో, రెవెన్యూ సెక్రటరీగా, ప్రిన్సిపల్ సెక్రటరీ పనిచేశారు అందులో. ఇలాంటి వాళ్ళందరూ కూడా చెప్తున్న మాట ఏంటంటే చాలా దారుణమైనటువంటి యాక్ట్ ఇది. ఇండియాలో ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదు. యాక్ట్ అయితే ఉంది, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు. దానివల్ల ఇబ్బందులు వస్తాయని గుజరాత్లోనే దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు ప్రైమ్ మినిస్టర్ గారు ఉండినప్పుడు. ఆయన అంచేతనే ఏంటంటే, నువ్వు కావాలని తీసుకొచ్చావు, నీ మైలురాళ్ళపై నీ ఫోటోలు వేసావు, పాస్బుక్లో నీ ఫోటోలు వేసావు, అలాగే సర్వే రాళ్ళపై నీ ఫోటోలు వేసావు. నారాయణ గారు మనం ఆయన భూమి దగ్గర కూర్చుని లుంగి వేసి కూర్చుని అది ఏదైతే సర్వే రాడిని ఆ పుస్తకాన్ని చూపెట్టాడు సిపిఐ జనరల్ సెక్రటరీ నారాయణ గారు. ఓపెన్గా మాట్లాడతాడు ఆయన చెప్పింది వాస్తవం. అందులో అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్స్ అంతా బాయ్కట్ చేశారు. వీళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తీసుకెళ్ళి వారు రిజిస్ట్రార్ చేతుల్లో పెడితే మా గతులు ఏం కానని పెట్టారు. ఇంతమందిని ఈవేళ మీకు ఒక్కసారి టర్న్ అయినటువంటి బ్యాలెట్ పోల్ చూడండి, నిన్న ఎంత క్యూ వచ్చిందో. అదంతా ఈ అగెన్స్ట్ ఫర్ దిస్ బ్లడీ గవర్నమెంట్. ఇప్పుడు ఒకటేంటంటే అక్కడ భయానక వాతావరణం నేను కూడా అబ్జర్వ్ చేస్తాను. మీరు చెప్పినట్టు ఒకవేళ పొరపాటున భయానక వాతావరణం ఎలా సృష్టించాడంటే, పూర్వం ఏదో వియత్నాంలో ఎలా చేశారో అక్కడ ఉన్నటువంటి యాంటీ కమ్యూనిస్ట్ నాయకులు వాచ్మెన్ లాంటి వాళ్ళని ఎలా నిర్బంధించారో, పోల్పాట్ లాంటి వాళ్ళు ఎలా చేశారో, భయకంపితం ఉన్నటువంటి వాతావరణాన్ని సృష్టించడం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా కొంతమంది నియంతలు చేసినటువంటిదే ఈ నియంత
తీసుకున్నటువంటి వ్యవస్థ ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంచేత నియంత్రణలు ఎక్కువ కాలం ఉంటారండి. వాళ్ళకి ఎప్పుడైనా ఎక్కడైనా పతనం తప్పదు. కానీ ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు ఇంపార్టెంట్, డయర్స్ని క్రియేట్ చేశాడు ఆయన. కొంతమంది డయర్స్ని క్రియేట్ చేశారు అనేది రైట్. ఇప్పుడు ఆ డయర్స్ని కాదని రేపు పోలింగ్ రోజున అసలు ఓటింగ్ చేయగలరా లేదనేటువంటి ఒక ఒపీనియన్ కలగట్లేదా మీకు? అసలు పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందండి. నేను ఎంతోమంది పోలీస్ ఆఫీసర్తో మాట్లాడాను ఇటీవల రాజమండ్రి వెళ్ళినప్పుడు, ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు. వాడు పాపం ఏదో హోటల్లో భోజనం చేస్తున్నప్పుడు క్యారేజ్ కోసం ఎలా ఉంది సార్ అని ఒక ఎస్ఐని ఆయన్ని అడిగాను అక్కడ రాజమండ్రిలో. నేను హోటల్కి వెళ్ళి భోజనం చేస్తానండి, ఎస్ఐ పేరు ఏదో ఉందండి మర్చిపోయాను, చెప్పకూడదు కూడా, కానీ విజయాన్ని చెప్పకూడదు కానీ ఆయన చెప్పాడు ఓడిపోవటం ఖాయం సార్ అని. కింద ఆఫీసర్ అంతా ఎగనెస్ట్గా ఉన్నారు. తనకు సంబంధించిన బంధువర్గాన్ని రక్త సంబంధికులు తీసుకొచ్చి నింపేశాడు ఆయన. నింపేస్తే దాని యొక్క ఎఫెక్ట్ ఎలా పనిచేస్తుందో మనం చూసాం. రూత్లెస్గా బిహేవ్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడికే రుచి చూపిస్తే జైలు జనంతో భయపడిపోతారు. ముందు ఫస్ట్ ఎర్రనాయుడు అచ్చెన్నాయుడిని పట్టుకున్నాడు. అచ్చెన్నాయుడు అయ్యింది. తర్వాత కొల్లు రవీంద్ర ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి యూత్ లీడర్, ఆయనకి అయ్యింది. అలా ఒక్కొక్కరు నారాయణ గారిని ఇలాగా వీళ్ళందరినీ కూడా. అంచేతన ఏంటంటే ఒక్కొక్కటి శాంపిల్ చూపించాడు. ఇలా ఉండి ఈ భయంతో ఈ భయంతో రాలేదు చాలామంది అండి. ఇలాంటి నియంత్రణలందరూ కూడా ప్రపంచంలో కాలగర్భంలో కలిసిపోయారండి. ప్రజలు ఎక్కడైతే వాళ్ళ మీద తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. అటువంటి తొక్కుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో త్వరలో రాబోతుంది. ఎలక్షన్ ద్వారా, బ్యాలెట్ ద్వారా. ఇన్ కేసు ఒకవేళ బ్యాలెట్ ద్వారా రాబోతుంది. ఒకవేళ రాకపోతే ఇప్పుడు వరకు ప్రభుత్వ ఆస్తుల్ని సచివాలయంతో సహా తీసుకెళ్లి అప్పు చేసుకొచ్చారు. రాబోయే రోజుల్లో ప్రజల యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకొని వాటిని తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటాడు అనేది ఒకటి వినిపిస్తుంది. ఆల్రెడీ పెట్టాడు కదా. మీకు పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు గారు రుజువు చేశాడు కదా. వాడు బ్యాంక్ వెళ్తే, జిల్లా బ్యాంక్ వెళ్తే చెప్పారు మీ డాక్యుమెంట్స్ మాకు అందులో డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మీ డాక్యుమెంట్ల ద్వారాగానే మేము మీకు అప్పులు ఇస్తున్నాం, మీ డాక్యుమెంట్లు ఇవ్వమని చెప్పారు వాళ్ళు. దట్ ఈజ్ ప్రూవ్డ్. ఆల్రెడీ ప్రూవ్ అయిందండి అది. అంచేత బ్యాంకులో వాళ్ళకి కావాల్సిందంటే ఒరిజినల్ డాక్యుమెంట్ కావాలి. ఇది 4 తీసుకోవడానికి కూడా పనిచేయదు. అంచేత ఏంటంటే ఇది చేస్తుంది ఏదైతే ఉందో అక్కడ దౌర్జన్యమైనటువంటి పరిపాలనకు వ్యతిరేకంగా యువకులు పోరాడినప్పుడే మళ్ళీ ఒక అల్లూరి సీతారామరాజు ప్రతి ఊరికి పుట్టాలంటున్నాను. అందుకేనండి గన్ లేకుండా బ్యాలెట్ తోటి వెళ్ళమని చెప్తున్నాను. అంచేత ఇప్పుడు మేనిఫెస్టోలు కూడా నేను తప్పుపడతానండి. ఎందుకంటే జగన్ మేనిఫెస్టో కానీ కూటమి మేనిఫెస్టో ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ కూడా వ్యతిరేకించింది ఆ మేనిఫెస్టోని. ఇలాంటి మేనిఫెస్టోలు ఇవ్వకూడదండి, చాలా తప్పండి. మేము పెంచుతామని ఏదైతే అతను తప్పు చేశాడో ఆ తప్పుతోటి మళ్ళీ ప్రజలు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని మనకి మరించలేము. కొత్త రాష్ట్రం మంది. ఛత్తీస్గఢ్లో రాజధాని కట్టుకున్నారు, రాయ్పూర్లో. అద్భుతమైన రాయ్పూర్. మనం విడిపోయినప్పుడు, భారతదేశం విడిపోయినప్పుడు మనం గొప్ప రాష్ట్రం పంజాబ్, పశ్చిమ పంజాబ్ పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. లాహోర్ ఇట్స్ ఎ గ్రేట్ క్యాపిటల్. అలాగే బెంగాల్ నుంచి విడిపోయినప్పుడు ఒరిస్సాకి భువనేశ్వర్లో నెహ్రూ గారి టైంలో కొత్త క్యాపిటల్ కట్టారు. అలాగే కొత్త క్యాపిటల్ మన కాంగ్రెస్ టైంలో గొప్ప క్యాపిటల్స్ కట్టారు. అటువంటి క్యాపిటల్ మనకు రావాల్సి ఉంది. మన క్యాపిటల్ చూడలేనటువంటి దుస్థితిలో ఉన్నాం. 3 రాజధానులు, అసలు 3 రాజధానులు పిచ్చోడు కూడా అంటారు సార్ అటువంటి మాట. అప్పుడు హైకోర్టు కర్నూలు ఉంటే అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి కోర్టుకు ఎలా వెళ్తాడు సార్? అదేవిధంగా సెక్రటేరియట్ వైజాగ్లో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అనంతపూర్లో ఉన్నవాడు, ఆ బార్డర్లో ఉన్నవాడు, బెంగళూరు బార్డర్లో ఉన్నాడు, సచివాలయానికి ఎలా వెళ్తాడు సార్? ఇది సెంట్రల్ క్యాపిటల్గా ఉంటుందని, రివర్ పక్కన ఉంది, వాటర్ ప్రాబ్లం రాదని, వాటర్ సోర్సెస్ బాగుందని రిపోర్ట్స్ ఇస్తేనే అప్పుడు నువ్వు కూడా యాక్సెప్ట్ చేసిన రిపోర్ట్స్ ఇస్తేనే కృష్ణా రివర్ పక్కన పెట్టారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, దాంట్లో స్కాండల్ జరిగి ఉండొచ్చు. ఎవరో ఈశ్వరన్ లాంటి వాళ్ళు సింగపూర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అంతా మంచివాడని మనం అనుకోవడానికి ఏం లేదు. అందరూ మంచివాడని మీరు సర్టిఫికేట్ ఇచ్చేయకండి. ఏం చేస్తారంటే అన్ని పార్టీల్లోనూ దొంగలు ఉన్నారు. దొంగలు లేనటువంటి పార్టీ, కొద్ది జేబు దొంగలు ఉన్నటువంటి పార్టీ మంచిది. ఇల్లు దోసి గజ దొంగల కన్నా. ఇప్పుడు గజ దొంగల పార్టీ ఆంధ్రప్రదేశ్లో. జేబు దొంగ అంటే మన ఇంటికి వెళ్ళి మన భార్య దగ్గర, మన అబ్బాయి దగ్గర, మీ దగ్గర, నా స్నేహితుల దగ్గర మళ్ళీ పరసిపోయిందిరా డబ్బులు ఎవరని అడుగుతాం. ఇల్లే దోసిపోతే ఇప్పుడు గజ దొంగల పరిపాలన అక్కడ ఉంది. కానీ సార్ ఆంధ్రప్రదేశ్లో ఉండే కొంతమంది మేధావులు కొన్ని గ్రూపులుగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు వస్తే మోసం చేస్తారు అనేటువంటి ప్రచారం చేస్తున్నారు కదా. ఇది వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలతోటి, కులమైనటువంటి ద్వేషాలతోటి పుట్టినటువంటి అభిప్రాయం అండి ఇది. ఎందుకంటే ఒక కులం మీద ద్వేషం రగిల్చినట్టు ఒక వర్గం ఉంది కాబట్టి. అలాగే వ్యక్తిగత ద్వేషాలు, మన వాడు ఉంటే మనకేం కలిసి రావట్లేదు. ఇప్పుడు నువ్వు బ్లాంక్ చెక్ ఇచ్చేస్తే ఎవడైనా వస్తాడు కదండి. నువ్వే నిన్ను అంకేసుకో సుబ్బారావు గారు రండి మీకు పోస్ట్ ఇస్తున్నాను, ఇదిగో బ్యాంక్ చెక్ కట్టుకెళ్ళాలంటే మ్యాక్సిమం దాంట్లో 10 లక్షలు 20 లక్షలు పడుతుంది ఆ చెక్ అంతా. ఒకసారి వేస్తారు, రెండోసారి వేయరు కదా. ఆ రోజుతో ఫినిష్, ఆ రోజుతో మీ క్యారెక్టర్ పోయింది.
అలాగా బ్లాంక్ చెక్ దొబ్బిన దొంగలు చాలామంది ఉన్నారు ఇక్కడ. అంచేతను ఆ దొంగలు ఉంటారో వాళ్ళు కూడా ఉన్నట్టే. మీడియాలో కానివ్వండి, లేకపోతే పొలిటీషియన్స్ కానివ్వండి, సలహాదారులుగా ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి. ఆ సలహాదారులు ఏంటంటే దేనికి సలహాదారులు వాళ్ళు? మన రామచంద్రమూర్తి గారు సలహాదారుగా వేసుకున్నారు. వెళ్ళారు పాపం, వెళ్ళారు 1 year కూడా ఉండకుండా రిజైన్ చేస్తారు. నేను ఒక ఛానల్లో చెప్తున్నాను వెబ్సైట్లో, చాలా నాకు నచ్చలేదు. నా వ్యవస్థ వేరు, ఆ వ్యవస్థ వేరు. అది అధికార వ్యవస్థ, నాకు అధికారానికి దూరంగా ఉండేట వ్యవస్థ. నేనేదో చాలా క్లీన్గా ఇమేజబుల్గా పెరిగినటువంటి నేను అడ్జస్ట్ కాలేకపోయినా వచ్చేసాను. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అంచేతన ఏంటంటే మనలాంటి వాళ్ళు అక్కడ ఇవ్వలేమండి. కానీ ఓన్లీ నేను అందరూ కరప్ట్ అని అంటలేదు. కరప్ట్ 90% కరప్ట్. ఎవడైనా లంచానికి కానీ ఆస్తికి కానీ డబ్బుకి కానీ ఒకనోడు ప్రపంచంలో ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచంలో పాత తరం ఎవరు లేరండి. అంచేత ఈ కొత్త తరంలో అన్ని రకాల అంటువ్యాధులు, కరోనా వచ్చినట్టు అనేక రకాల వైరస్లు ఇవాళ ఆవరించి ఉన్నాయి. కాబట్టి అందులోకి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో చాలా దుర్భరమైనటువంటి పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ అంటే ఇటు తెలియనటువంటి వాళ్ళు. చెట్లు కొట్టడం ఏంటి సార్? ఇప్పుడు 300 కోట్లు భారతదేశంలో పెంచితేనే కానీ అది కూడా 5-6 సంవత్సరాలు పడుతుంది. 60 degreeలకి 15 సంవత్సరాలు వెళ్తుందని, అప్పుడు 25% పీపుల్ చనిపోతారని లేటెస్ట్ రిపోర్ట్ వచ్చిందండి. యునైటెడ్ నేషన్స్ హెచ్చరించింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనం చచ్చిపోతారు, మన తెలంగాణలో ఉండిపోతారు. 300 కోట్ల మొక్కలు పెంచాలి, ఆక్సిజన్ పెరగాలి, అలాగే ఈ ప్లాస్టిక్ని నిషేధించాలి యునైటెడ్ నేషన్స్ తీర్మానం ప్రకారం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? అంచేతను ఇప్పుడు దోసుకున్నవాడు కూడా ఉండడు, ఎవడు ఉండడు. ఇప్పటికే 45, 60, 47 నిన్న ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల 47 degreesకి వెళ్ళింది. అంటే ఎండ కూడా క్షమించట్లేదు అక్కడ ప్రజల్ని. ఇక్కడ అన్ని రాష్ట్రాల్లోనూ అలాగే ఉంది. అంచేత ఏంటంటే ముందు మీరు కనుక ప్రజలు కనుక మేల్కొని ప్రకృతిని కాపాడుకోకపోతే మీకు జగన్ కాదు కదా, చంద్రబాబు కాదు కదా, ఎవరూ కాపాడలేరు. అంటే ప్రకృతి రక్షిస్తే అది మనం రక్షిస్తుంది, మన సిద్ధాంతం అది. ఇది ప్రకృతితో మమైకైనటువంటి మన పురాణాలన్నీ ప్రకృతితోటే మమైతాయి. ఏ రాజైనా, రాముడైనా, రావణుడు ఎవరైనా సరే వనవాసానికి వెళ్ళింది అందుకోసమే. పాండవులు కూడా వనవాసానికి వెళ్ళారు అంటే వాటితో సహజీవనం చేయటం కోసం. అంచేత మీరు ఇవన్నీ గమనించి ఆంధ్రప్రదేశ్ చైతన్యవంతంగా వెళ్ళాయి. ఆనాడు ప్రకాశం గారిని, అలాగే అల్లూరి సీతారామరాజుని, అలాగే కన్నిగంటి హనుమంతుని, అలాగే ఈవేళ ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారిని ఆయన ఎంత పోరాటం చేశారండి, ఎంత తిరిగారండి, ఎంత చైతన్యం తీసుకొచ్చారు ప్రజల్లో. ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదు. కాంప్రమైజ్ అయితే రామారావు గారు ఇవాళ వరకు బతికి ఉండేవారు నా ఉద్దేశ ప్రకారం. ఆయన ఇష్యూస్ తోటి కాంప్రమైజ్ కారు. ఆయన నైజం అది, ఆయన నిజం అది. ఆయన ఎప్పుడు నిజమే చెప్తారు కానీ ఆయన నిజం అది. అందుకే మీలాంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఆయన్ని మర్చిపోలేకపోతున్నారు. సరే, ఇప్పుడు జరిగే ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్, లేదంటే జగన్ వర్సెస్ జనమా, లేదా దాన్ని ఏ ఈక్వేషన్లో తీసుకోవాలి ఆ ఎలక్షన్స్ని? ఇప్పుడు అందరిలో చైతన్యం వచ్చిందండి. అన్ని వర్గాలు, అన్ని కులాలకి మనం విడదీయొద్దండి. అన్ని కులాల్లోని చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చైతన్యవంతులు ఉన్నారు. ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా డాక్టర్ సుధాకర్ని తలుచుకుంటే కళ్ళప్పుడు నీళ్ళు వస్తాయండి. ఇది దళిత వర్గానికి సంబంధించిన వాడు. ఆయన నర్సీపట్నం డాక్టర్గా ఉండేవాడు. మాస్కులు అడిగాడని, కరోనా టైంలో చచ్చిపోతాను మాస్కులు అడిగాడని, ఆయన ఎగ్నెస్ట్గా నోట్ రాశాడని, ఎగ్నెస్ట్గా మాట్లాడి ఇంటర్వ్యూ ఇచ్చాడని, ఆయన నడి రోడ్డు మీద పోలీసులు తీసుకొని గుండు గీయించి ఎక్కడో అమెరికాలో ఎవడో ఒక కాలిఫోర్నియాలో జరిగింది, అది ఎక్కడో చికాగోలో ఎక్కడో జరిగింది. ఒక పోలీస్ ఆఫీసర్ మెడ మీద తొక్కేసి చంపేస్తే ఈవేళ కూడా అమెరికా అంతా రగిలిపోయి బ్లాక్స్ అంతా రివోల్ట్ చేశారు. అలాగే దళితులందరూ అతన్ని చంపేస్తే అతను చనిపోయాడు పాపం. ఉక్కిరి బిక్కిరి అయిపోయి తర్వాత అనారోగ్యం వల్ల చనిపోయాడు ఆయన. అతన్ని సుబ్రహ్మణ్యాన్ని డ్రైవర్ని తీసుకెళ్ళి ఒక ఎమ్మెల్సీ ఇంటికి తీసుకొచ్చి శవాన్ని అప్పగించాడు. అలాగే ప్రకాశం జిల్లాలో కుర్రోడిని ఇలాగ దళితుల మీద ఎక్కువ దాడులు చేశాడు. దళితుల్ని ఒక వివేకానంద రెడ్డిని మనం అనుకో అక్కర్లా, అంతకని ఎక్కువ హత్యలు జరిగినాయి. వివేకానంద హత్యకి వేళ 5 సంవత్సరాల తర్వాత నువ్వు పట్టుకోలేకపోతే ఒక ముఖ్యమంత్రి నీకు సిగ్గు లేదా అని అడుగుతున్నాను నేను. నిజంగా ఏంటంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వాడు, ఓం కూడా తనే చూస్తున్నటువంటి, పోలీస్ వ్యవస్థను తను కంట్రోల్లో పెట్టుకున్నటువంటి వాడు, సిబిఐ ఎంక్వైరీకి వస్తే దాన్ని ఆఫ్ చేసి ఎంక్వైరీకి వెళ్లకుండా చేసినటువంటి వ్యక్తి, నీకు ఆ మాత్రం పవర్స్ లేవా? నువ్వు బయట పెట్టలేవు? నీ చిన్నాను స్వయంగానే వివేకానందుడి పేరు పెట్టుకున్నాడు. ఆయన పాప వాళ్ళ ఫాదరు ఎంత కన్వర్టెడ్ అయినా ఆయన ఆర్మీలో పనిచేశాడండి. గుడ్డు మాంసం సప్లై చేసేవాడండి. ఆయనతో పనిచేసిన ఆయన ఈ మధ్య ఒక ఆయన కలిసాడు, పెద్ద ఆయన ముసలాయన 80-85 ఏళ్ళు ఉంటాయి. మీ ఇద్దరు ఆర్మీలో పనిచేసేవాడి. వాళ్ళకి ఇతను సప్లై చేసేవాడు. బయటకు వచ్చేసిన తర్వాత ఆర్మీ వాడు బ్రిటిష్ వాడు అప్పుడు తినేవారు, మేము సైనికులు అని ఏవో చెప్పుకొచ్చాడు ఆయన. ఒక హిస్టరీ ఉంది వాళ్ళకి. అని చేత ఏంటంటే తనకి ఆ ఇంట్లో అందరూ చనిపోయారు, ఏదో రూపంలో చనిపోయారు. రాజశేఖర రెడ్డి గారు ఒక కాన్స్టిట్యున్సీ, అలాగే ఒక్కొక్కళ్ళు చనిపోయినటువంటి వ్యక్తి. నీవు ముఖ్యమంత్రిగా ఉండి నీ చిన్నాన్న దోషులను పట్టుకోలేదంటే సిగ్గు లేదా అని అడుగుతున్నానండి.
చాలా చాలా బాధేస్తుందండి. ఒక నిజాయితీ పడినట్టు ముఖ్యమంత్రిగా నువ్వు నేను 30 ఏళ్ళు ఉంటానని వచ్చావు, 33 సంవత్సరాల్లోనే 3 నెలల్లోనే 3 రోజుల్లోనే నీ సత్తా తెలిసిపోయింది. అంచేత నువ్వు యువకులు ఉండాలి, ఆ రాష్ట్రానికి కావాలి, యువకులు కావాలి. యువకులు ఉన్నటువంటి రాష్ట్రం ఎక్కడైనా సక్సెస్ అవుతుందండి. ప్రపంచవ్యాప్తంగా మనం చూసాం. ఒబామా లాంటి వాళ్ళు ఎక్కడో బ్లాక్ ఒక ఎలక్ట్ అయినప్పుడు అతను భారతదేశ పర్యటన చేసినప్పుడు ఎన్నో విషయాలు చెప్పాడు, ఎంత కష్టపడి పైకి వచ్చాడు. ఇటువంటి మన రాష్ట్రంలో ఈవేళ మనం బాధపడాల్సిన పరిస్థితి వచ్చిందండి. అన్ని వర్గాల మీద దాడులు జరిగినాయి. దళితుల గురించి మీకు చెప్పాను కదా, డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి నాకు చాలా ఆయన చాలా వెరీ ఫెయిర్ మ్యాన్ అండి. ఆయన అంతా బాగా మాట్లాడాడు. నాకు మాస్కులు అడిగాడు, మాస్కులు అడిగితే చంపేశారు. ఇన్ని జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పబ్లిక్లో కూడా రివోల్ట్ ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ ఉందండి. సైలెంట్ రివోల్ట్ ఉంది. 162 కూడా మీరు నెంబర్ చెప్తున్నారు. మళ్ళీ 162 తోటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయగలరా ఆయన? చాలా కష్టం అండి. ఎకానమీ ఎందుకంటే నేను ఎంఏ ఎకనామిక్స్ చదివాను. నేను పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ అంతా ఇలాంటి ఎకనామిక్స్ ఎప్పుడు చెప్పలేదండి. ఇది ఎందుకంటే మనం ఎన్నో లాటిన్ అమెరికాలో ఎన్నో దేశాలు సర్వభ్రష్టం అయిపోయినాయి, అన్నీ ఇచ్చేసి. ఏదంటే బ్రెజిల్ లాంటి దేశాలు కానీ, బొలివియా కానీ, ఇలాగా ఎన్నో దేశాలు లాటిన్ అమెరికాలో అన్ని దేశాలు కూడా ఈవేళ పతనవంచులు ఉన్నాయి. ఫ్రీ ఇది అనేది ఎప్పుడు కూడా మంచిది కాదండి. ఫ్రీ అనేది ఇస్తే అనారోగ్యం వస్తుందండి. పడుకుని తింటాడు ఇంట్లో. ఈవేళ హాస్పిటల్స్ చూడండి, హాస్పిటల్కి వచ్చే రోగుల సంఖ్య ఎంత పెరిగింది. నేను ఆ హాస్పిటల్ బాగా చేశానండి. అంటే నువ్వు రోగుల సంఖ్య ఎందుకు పెరిగింది? నీ రాష్ట్రంలో బాగా పెట్టి పడుకోబెడుతున్నావు, పని లేదు, వర్కింగ్ క్లాస్ పోయింది, హార్డ్ వర్క్ చేయాలనేటువంటి ఆ తపన మానవుల్లో నశించిపోయింది. ఇంకోటి ఏంటంటే షుగర్ పేషెంట్లు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నంబర్ 1, నంబర్ 3 వెళ్ళే పరిస్థితి వస్తుంది వేళ అక్కడ. అలాగే ఇతర ఉద్యోగులు అన్ని రకాల రోగాలతోటి బాధపడుతున్నటువంటి వ్యవస్థని నువ్వు తయారు చేసావు. వాడు సోమరపోతులను తయారు చేసి కష్టపడి చేసేవారు, చాలా కష్టపడేవారండి. నా చెంతలను చూసేవాడిని. వాళ్ళకి గోసి పెట్టుకుని ఎంత చెమట ఓడుస్తుంటే, ఎందుకంటే అటువంటి వాళ్ళ దగ్గర నుంచి చూసి వచ్చినటువంటి వ్యక్తులు ఓ చైతన్యవంత సమాజాన్ని చూసాం. ఇప్పుడున్నటువంటి సమాజాన్ని, నిద్రావస్థలో ఉన్న సమాజాన్నిలోకి తీసిపోయాడు. ఇటువంటి సమాజాన్ని మేల్కొల్పాలంటే వివేకానంద చెప్పినట్టు చికాగోలో భారతదేశంలో ఇప్పుడు నిద్రపోతుంది భారత్, అటువంటి సమాజాన్ని మేల్కొల్పడానికి నేను అమెరికా వచ్చానని చెప్పాడు. అంచేత ఈవేళ అలాంటి మేల్కొల్పేటువంటి వ్యక్తులు, ప్రజల మేల్కొల్పే వ్యక్తులు మనకు కావాల్సింది, యువకులు కావాల్సింది. అటువంటి యువకులకు నాకు వేళ నచ్చినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే ఫోర్స్ అండి. ఈజ్ ఎ ఫోర్స్ చెప్తున్నారు. ఈజ్ నాట్ అన్ ఇండివిజువల్, ఈజ్ ఎ ఫోర్స్ అని చెప్తున్నారు. బట్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడైన ఆయన చెప్తున్నాడు కదా. పవన్ కళ్యాణ్ అనుభవజ్ఞం ఉందండి, అనుభవం తీసుకోవాలి. కానీ ఇలా ఫ్రీ మేనిఫెస్టోలు అయ్యి, ఎందుకంటే ఆయన ఎకనామిక్స్ స్టూడెంటే. ఆయన ఏంటంటే తిరుపతి నుంచి ఎకనామిక్స్ చదివాడు. ఎందుకు ఇవ్వాల్సి వస్తుందండి? ఆయన ఇప్పుడు వాత ఒకళ్ళే పెట్టుకోవాలి, అది మళ్ళీ మనం కూడా వాత ఎందుకు పెట్టుకోవాలి? సార్ మీరు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు చూశారు, చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ చూశారు, చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు. మీరు ఆయన రీకన్స్ట్రక్షన్ చేసే కెపాసిటీ లేకుండానే ఇవన్నీ ఇస్తున్నట్టు అనిపిస్తుందా మీకు? ఆయనకి ఏవో ప్లాన్స్ ఉన్నాయండి. కొన్ని ఏమో ఏంటంటే కొన్ని జోక్స్గా తీసుకుని ఉన్నాయి, జోక్స్గా ఇప్పుడు వాట్సాప్లో అన్నీ వస్తున్నాయి. అలాంటి ఆయన కొంచెం బాగా ఆలోచించి అడ్వైజర్స్ బాగా చేస్తే ఆ రాష్ట్రాన బాగుపడుతుందండి. ఎందుకంటే అవతల కేంద్రంలో కూడా ఆయన ఉమ్మడి పార్టీల ప్రభుత్వం రావాలి, వస్తేనే మేలు జరుగుతుంది రాష్ట్రానికి. లేదా ఈవేళ వాళ్ళు పెట్టిన కక్ష వల్ల మనం 5 సంవత్సరాలు చాలా సఫర్ అయిపోయాం. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ దే సపోర్టెడ్ గవర్నమెంట్ అండి. వేట వరకు మాట్లాడలేదు. వేళ ఎలక్షన్ వచ్చింది కాబట్టి అక్కడ కొన్ని ఫోర్సెస్ ప్యాకేజీ గాళ్ళు పెట్టారు. ఆ బీజేపీలో కొంతమంది ప్యాకేజీ గాళ్ళు ఉంది. ఇది ఓపెన్గా అందరూ ప్రజలు చెబుతున్నారు ఎక్కడికి వెళ్ళాలని. అదిగో అక్కడ స్వాములు పెట్టుకున్నాడు. ఆ స్వామి ఏ రాజస్వల యాగం, ఆ యాగం చేసి రాజస్వల యాగం చేస్తే ఇక్కడ కేసీఆర్ వచ్చి ఉండాలి కదా. 3 నెలల ముందు చేసి వెళ్ళావు కదా. ఇక్కడ అంతా మోసగాళ్ళండి. వాళ్ళంటూ కొంతమంది ఎంపీలు పెట్టుకున్నాడు. అంతకుముందు ప్రెసిడెంట్ని పాపం ఆయన ఎవరు మా అమలాపురం వారణాసి సూర్యనారాయణ మా గురువుగారు వారి ఇంటి ఎదురుగుండానే ఉండేవాడు. ఆ పక్క జగన్నాథరాజు గారు వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినాడు. వారణాసి సూర్యనారాయణ గారు చాలా చాలా గ్రేట్ పర్సనాలిటీ. లైక్ మన సుందరయ్య గారు ఎలాగో, తరుణ్ నాగిరెడ్డి గారు ఎలాగో, ఆయన పాప సైకిల్ మీద తిరుగుతూ పార్టీ ప్రచారం చేస్తుంది, జనసంఘ పార్టీ అప్పుడు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది మా మీద. వాళ్ళ అబ్బాయి చిన్నవాడు అప్పుడు రామ్మాధవ్ పార్టీ జనరల్ సెక్రటరీ చేశాడు. మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన ఆయన ఇన్ఛార్జిగా పెట్టారు. ఆయన వచ్చి పొరపాటున అక్కడ రాజమండ్రిలో సోము వీర్రాజు అనేటువంటి వ్యక్తి ఆయన్ని పార్టీ అధ్యక్షుడిగా చేసిన రోజున ప్రమాణ స్వీకారానికి వచ్చాడు. నాకు తెలుస్తున్న స్నేహితులు కాబట్టి ఆయన ఓ రోజు ఫ్లైట్లో కలిసి మన మూర్తి గారు కూడా పరిచయం చేశారు. ఆయన మా రామాధవ్ గారు మా గురుగారు అబ్బాయి అండి. ఆయన పాపం అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పాడండి. వెంటనే మార్చేశారు.
సోమవీర్రాజునా? సోమవీర్రాజు ఎక్కడ మార్చారండి? చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఎమ్మెల్సీ ఇస్తే రోజు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు ఆయన. ఎక్కడ ఇంట్లో కూర్చొని ఆయన తీసుకొస్తే ఇవన్నీ ప్యాకేజీ కంపెనీలు అండి. ఏమండి అంతే పార్టీ డ్యామేజ్ జరిగింది. ఇదంతా ప్యాకేజీలు తీసుకున్నారు కాబట్టి వేళ పార్టీ డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు ఒక్క బీజేపీకి ఆయన పోటీ చేస్తే ఒక సీటుకు రాదండి. వేళ బీజేపీకి ఉన్నటువంటి వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి ఎమ్మెల్యే అంతా కూడా ఆయన సపోర్టివ్గా చేసిన వాళ్ళని చెప్తున్నారు. అక్కడ ఎవరిని అడిగినా ఆ 10 సీట్లు ఆడకి వెళ్తాయని, వైసీపీకి వెళ్తాయని. అలాగే ఎంపీలు అడ్రస్ లేనివాడికి ఇచ్చారండి. అవినీతి పనులకి ఇచ్చారు, కరప్ట్ పీపుల్కి ఇచ్చారు. ఆ ఊళ్ళో వాడు వీడు మమ్మల్ని డబ్బులు తీసుకుని పనిచేసినాడు వీడని ఆ ఊళ్ళో వాడు చెప్తుంటే ఎలా ఉంటుందండి? ఏమండి అలాగే ఇప్పుడు అంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు అధికారంలో రాకుండా చేసే ప్రయత్నం బీజేపీ చేస్తున్నట్టు కనిపిస్తుందా? అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ పరిస్థితిని బట్టి మారిపోయినటువంటి సందర్భం మనం దేశవ్యాప్తంగా చూసాం. గోవాలో ప్రభుత్వాన్ని మార్చారు, అలాగే అన్ని చోట్ల చాలా చోట్ల ప్రభుత్వాన్ని మార్చారు. అది విజయరాజే సింధియా కొడుకు ఎలా పార్టీలోకి వెళ్ళాడో మనకు తెలుసు. ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పార్టీ బలపడటం కోసం వాళ్ళు చూసుకున్నటువంటి ఒక ఎత్తుగడ ఒక భాగం అండి. ఇప్పుడు ఒక వ్యూహం అండి. ఇది వ్యూహంలో పార్టీ బతకాలి. వ్యూహంలో పార్టీ బతకదు కదా. ఏ పార్టీకైనా ఒక వ్యూహం ఉండొచ్చు, కానీ పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నారా బీజేపీ వాళ్ళు అనిపిస్తుందా మీకు? పొత్తు ధర్మం కొన్ని చోట్ల పాటిస్తున్నారు, కొన్ని చోట్ల పాటించట్లేదండి. అటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పుట్టినట్టు కుమార్తె మరి పురంధరేశ్వరి గారే సైలెంట్ అయిపోయి ప్రెసిడెంట్గా ఉండి గట్టిగా మాట్లాడలేకపోయారు. వాళ్ళు స్ట్రాంగ్గా ఎగ్నెస్ట్ ఏదో తీసుకెళ్ళి కలిపారు. కలిపిన తర్వాత దాన్ని ఆనర్ చేయాలి కదండి. కలిసి అంటే మన్నాడే మళ్ళీ జగన్ వెళ్ళాడు అక్కడికి, మళ్ళీ అమిత్ షా గారిని కలిసి వచ్చాడు. ఇలా శాలువాలు కప్పిన అందరినీ జైల్లో పెట్టించాడు. రఘురామకృష్ణరాజు గారు మొత్తం కేంద్రంలోని మంత్రులందరికీ శాలువాలు కప్పారు. ఒక్కడు కూడా అవసర సమయంలో ఆయన్ని కాపాడలేకపోయాడు. ఇవాళ టికెట్ విషయంలో కూడా ఆయన చెప్పకుండా ముందే డిక్లేర్ చేసి ఇచ్చేశారు. ఈజీగా గెలిచి క్యాండిడేట్ని ఒక ఎంపీ క్యాండిడేట్ పోగొట్టుకున్నారు వాళ్ళు. ఆయన ఎక్కడున్నా కంటెస్ట్ చేస్తే గెలిపించిపోయింది. అలాగా చాలా ఇటువంటి ఏంటంటే ఇవన్నీ ఒక ఇంగ్లీష్లో హాలీవుడ్లో సినిమా డీప్ రూటెడ్ కాన్స్పిరసీ. ఇవన్నీ కాన్స్పిరసీ థియరీ ఎవరికి తెలియదండి. అది ఎందుకంటే అది మనం అంటే బయటపడవు, కొన్ని బయటపడతాయి. సో కాన్స్పిరసీ థియరీ అయితే ఉంది బీజేపీ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అంటే ఇండైరెక్ట్గా మోడీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏంటంటే ఎలా ఉంటుందంటే పొద్దు జగన్ వస్తే ఆయన సపోర్టు, మొన్న సపోర్ట్ చేశాడు కదా. ఈవేళ ఎందుకు మైలు పడతాడు ఆయన? మైలు పడ కదా. అంచేత నిన్నడానికి సపోర్ట్ మా బిల్లులన్నీ అట్లుగా ఆయన సపోర్ట్ చేశాడు కాబట్టి మేము ఆయన ఊరుకున్నామన్నారు. బిల్లులు సపోర్ట్ చేశాడని. మరి బిల్లులు సపోర్ట్ బీజేపీ చేసింది, టీడీపీకి చేసింది, బీజేపీ కూడా చేసిందండి బిల్లు సపోర్ట్ విషయం. కాశ్మీర్ 370 దాని కానీ ఇట్లాంటి సపోర్ట్ చేశారు కదా వాళ్ళు. సో ఇవన్నీ ఇలాంటి హడ్డిల్స్ అన్ని కాన్స్పిరసీ థియరీస్ అన్నింటినీ ఓవర్కమ్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారా? మరి ఓడించగలరా? నేను చెప్తున్నాను సార్, సుబ్బారావు గారు మన రిజల్ట్ వచ్చిందంటే మళ్ళీ వీలైతే నన్ను పిలండి, లేకపోతే నేను రాను. ఆల్వేస్ మీరు కాదండి, ఆయనే గారు గెలిస్తే నేను ఎక్కడ ఏ ఛానల్కి మళ్ళీ నా జీవితం నేను జీవించున్నంతకాలం నేను లైఫ్లో ఎవరికి 12వ ఎలక్షన్ అండి ఇది. ఎవరు గెలుస్తారంటే వాళ్ళు గెలిచారు. నేను సాక్షిలోనే చెప్పాను, కుమ్మినేని శ్రీనివాస్ ఎదురుగా జగన్ గెలుస్తాడని చెప్పాను 2019లో. అడగండి. తర్వాత నన్ను పిల్లలేదు ఆయన. తర్వాత టీవీలో మీలాంటి పెద్దలు ఉన్న చోట నేను కామెంట్ చేశాను, గవర్నమెంట్ ఈజ్ వెరీ బ్యాడ్ గవర్నమెంట్ అని. దేర్ ఇస్ నో వ్యూ అని, దేర్ ఈజ్ నో విజన్ ఆఫ్ దట్ గవర్నమెంట్ అని చెప్పాను. అంటే నన్ను పిలవటం మానేశారు. గెలుస్తుందని చెప్పినప్పుడు పిలిచారు. ఆయన నా ఫ్రెండే. 30-40 ఏళ్ళ నుంచి ఎన్టీ రామారావు గారు 1986లో కాన్క్లేవ్ బెదవాడ పెట్టినప్పటి నుంచి ఆయన అక్కడ రిపోర్టర్. శ్రీనివాసరావు గారు చాలా గట్టిగా పనిచేసిన వ్యక్తి. జర్నలిజంలో ఆయన ఒక విధంగా పితామహ, ఆయన ఎన్ని పుస్తకాలు రాశారు. అని చేత ఏంటంటే కొన్ని అంటే మా గురువుగారు ఏబీకి వెళ్ళేటోడే కాంప్రమైజ్ అయిపోయారు. ఆయన పిలిచి 10 లక్షల రూపాయలు పర్స్ ఇచ్చేవాడికి ఆయన పడిపోయారు. గురువుగారు అయినప్పుడు అదే అది లైఫ్ అచీవ్మెంట్ అవార్డు కింద. ఇవన్నీ దొంగ అవార్డులు సార్. అంచేత మీరు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 2024 నేను మళ్ళీ ఇక్కడికి వచ్చే మాట్లాడతాను చూడండి. రాకపోతే మళ్ళీ ఏ ఛానల్కి వెళ్ళండి, మళ్ళీ పెన్ను పట్టుకోండి. 162 గవర్నమెంట్ వస్తుందండి. మీరు గవర్నమెంట్ వస్తుంది, 100% గవర్నమెంట్ వస్తుంది. ఒకవేళ రాలేదా గోవింద, ఆంధ్రప్రదేశ్ జనానికి ఒక శాపంగా భావించాలంతే. ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కనుమరుగైపోతారండి. ఊహించుకుంటే ఎలా ఉంది సార్? ఒకవేళ పొరపాటున రాలేదు కాదండి, తప్పనిసరిగా వస్తుందని చెప్తున్నాను. చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని నిండు మనసుతోటి మనం
ఆశిద్దామండి. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సీతారామరాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు హార్ట్ సర్జరీ చేసుకుని కూడా వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ సమాజం కోసం తపన పడేటువంటి సీనియర్ జర్నలిస్టు సీతారామరాజు గారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ప్రభుత్వం మారబోతుంది, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజమో రేపు జగన్మోహన్ రెడ్డి గద్దె దిగటం కూడా అంతే నిజం అని చెప్తున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.